తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. మీకు ఈ ప్రశ్నించే తత్వం ఎట్లా వచ్చింది అసలు? చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్. తాత వాళ్ళు ఒకరు, అంటే వాళ్ళకు పిల్లలు లేరు. ఏది కరెక్ట్ ఏది అబద్ధం అని చెప్పేసి నాకు తెలిసి అరౌండ్ 7th or 8th క్లాస్ అనుకుంటా. నాకు నేనుగా తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు వచ్చినాయి ఈ సమాధానాలు అన్న. దేవాలయాలు కాన్సెప్ట్ అనేది ఇతిహాసాలు పురాణాల్లో లేదా, అసలు ఎట్లా వచ్చింది? ఇప్పుడు మనం ఒకటి ఆగమ శాస్త్రం ప్రకారం అని చెప్పేసి చెప్తారు. సో ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయా లేవా అని అడిగితే ఏంటంటే ముందు వాళ్ళకు ఏ అనేది ఒక శబ్దం, దానికి ఆకారం ఉందా? శబ్దానికి ఆకారం లేదు. కానీ నేను నెక్స్ట్ జనరేషన్ని నేర్పించాలంటే దీన్నే మన వాళ్ళు అహం బ్రహ్మాస్మి అన్నారు. అంటే శాస్త్రాలు అంత కష్టంగా ఉంటాయా నేర్చుకోవడానికి? సైన్స్ అంత ఈజీగా ఉంటుందా? ఎందుకు శాస్త్రాలు నేర్చుకోకుండా, అంటే సైన్స్లో చెప్తే తొందరగా అర్థమవుతుంది, సైంటిఫిక్గా చెప్తే? నాకు తెలిసి శాస్త్రంలో 1% కనుక మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే రోజు ఉండే వైబ్రేషన్స్ ఉంటాయి కదా, అసలు అవి ఒక 10 times పెరుగుతాయి శాస్త్రాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తేనే. నేను ఛాలెంజ్ చేస్తా సైన్స్కి ఇప్పుడు ఈ మీడియా నుంచి, పాపాత్ముని పుణ్యాత్ముడుగా మార్చే మెడిసిన్ ఏదన్నా కనిపెట్టమనండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనం దేవాలయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు శాస్త్రాల్లో పురాణాల్లో దేవాలయాలు అనేవి ఉన్నాయా? ఈ దేవాలయాల కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనకాల ఏమైనా సైన్స్ దాగుందా? ఇదే వాళ్ళ మన సబ్జెక్ట్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు నవీన్ కుమార్ బండారు గారు. హీజ్ ఏ మెంటార్ ఫర్ స్టార్టప్స్ రిప్రజెంటింగ్ ఐఐటి బాంబే టెక్మెడ్ గ్రూప్. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. మీరు చదువుకున్న సబ్జెక్ట్కి, మీరు మాట్లాడే సబ్జెక్ట్కి అసలు సంబంధం లేదు. ఈ శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు వీటి గురించి మీరేం నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు అసలు? అంటే శాస్త్రం పురాణాలు అని చెప్పేసి ఇప్పుడు మనకు బయట ఉన్న ఒక సేయింగ్ అయితే ఉంటుంది, ఇది కొందరికే లిమిటెడ్ అని చెప్పేసి. సో అట్లాంటిది ఏం లేదు. ప్రశ్నించే తత్వం ఉన్న ప్రతి వాళ్ళకి అందుబాటులోనే ఉంటాయి. సో ప్రశ్నించి నేర్చుకోవాలన్న తాపత్రయం ఉన్న వాళ్ళకి కూడా అది అందుబాటులోనే ఉంది. సో మనం చదువుకున్న దానికి అంటే జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు, పరిజ్ఞానం వేరు. సో మనకు చదువు నేర్పిన జ్ఞానం వేరు, మనకు మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు నేర్పించే విజ్ఞానం వేరు, మనం ఏదైతే మనం కావాలని ఎంచుకుంటామో ఆ పరిజ్ఞానం వేరు. ఇది మీరు కావాలని ఎంచుకున్నదా? ఇది ఆబ్వియస్లీ ఇది నేను నా అంతట నేనుగా, అంటే ఒక పరితపించే ప్రశ్న ఒకటి ఉంటది కదా, ఇదెందుకు 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 అని. సో అందులో నుంచి వచ్చింది. అంటే తెలుసుకోవచ్చా? అంటే మీరు ఊరికే అంటూ ఉంటారు ప్రశ్నించాలి, ప్రశ్నించే తత్వం ఉండాలి అని. మీకు ఈ ప్రశ్నించే తత్వం ఎట్లా వచ్చింది అసలు? చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్. సో యాక్చువల్గా అది సాడే. అంటే మా తాత వాళ్ళు ఒకరు, అంటే వాళ్ళకు పిల్లలు లేరు, వాళ్ళ రిలేటివ్స్ కన్వర్టెడ్ అన్నట్టు. సో ఇప్పుడు వాళ్ళని కేర్, అంటే ఎవరైతే కేర్ తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు కన్వర్టెడ్. వీళ్ళేమో ఫస్ట్ నుంచి ఒకలాగా ఉన్నారు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు నాకు ఒక ఇది వచ్చి ఉండే అన్నట్టు, అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి. సో ఏది కరెక్ట్ ఏది అబద్ధం అని చెప్పేసి నాకు తెలిసి అరౌండ్ 7th or 8th క్లాస్ అనుకుంటా. సో అప్పుడు పుట్టిన ప్రశ్న. సో కొన్ని ప్రశ్నలు అడిగితే మనకు వచ్చే సమాధానం అనేది కొంచెం బెదిరింపు లాగానే ఉంటుంది. సో అది నాలో పట్టినే రగిలి నా చుట్టూ ఉన్న వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు నేనుగా తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు వచ్చినాయి ఈ సమాధానాలు అన్నట్టు. ఓకే. ఆ తర్వాత ఇంకా ఈ పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు చదివారా మీరు? ఈ ఇంత జ్ఞానాన్ని మీరు ఎట్లా సంపాదించుకున్నారు? అంటే ఇప్పుడు మనం చెప్పిన పురాణాలు శాస్త్రాలు ఇవన్నీ అంటే ఆడియో రూపంలో ఉంటాయి, పుస్తక రూపంలో కూడా ఉంటాయి. సో మనకు పురాణాలు అయితే అన్ని నేను విన్నవే, కానీ విన్నప్పుడు ఒక్కొక్కటి ఎట్లా అంటే ఒకే ఎపిసోడ్ని ఒక 4-5 సార్లు విని, సో ఆ పదాన్ని అట్లనే ఎందుకు అన్నారు, ఇది ఇట్లనే ఎందుకు చెప్పారు. సో ఇప్పుడు ఒక హనుమంతుడి గురించి ఒక కథ చదువుతున్నప్పుడు
కొన్ని పాయింట్స్ రాసుకుంటా ఉంటాం కదా, ఎక్కడెక్కడ రాముడు హనుమంతుడితోటి మాట్లాడాల్సి వచ్చింది అని. సో అవన్నీ చూస్తే ఏంటంటే ఏదో ఒక దగ్గర అసలు ఇంకా ముందు దారి లేదు, లేదంటే చావే శరణ్యం, లేదంటే చావు వచ్చి ఇట్లా పడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే హనుమంతుడితో కన్వర్జేషన్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఇంకా అసలు ముందుకు దారి అసలు ఎలాంటి పరిస్థితి కూడా లేదు, ఇంకా చావే అనుకున్న ప్రతిసారి హనుమంతుడే మిరాకిల్ చేస్తాడు. అది ముందు తెలియదు, మనం కథ వింటున్నప్పుడు అది రాదు మనకు. ఓకే. కానీ మనం రాసుకున్న పాయింట్స్ అన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే 1 2 3 4 అరే ఇంకా దారి ఎప్పుడు క్లోజ్ అయిపోయినా కానీ అక్కడనే హనుమంతుడి క్యారెక్టర్ వస్తుంది, ఓహో అని ఒకటి వస్తుంది అన్నట్టు అట్లా. ఇప్పుడు మనం భీముడి క్యారెక్టర్ చూసుకుంటే ఏంటంటే మనం క్యారెక్టర్ వైజ్గా నేను పాయింట్స్ అట్లా పెట్టుకుంటూ ఉంటాను నేను. సో ఇప్పుడు కృష్ణుడు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటాడో దానికంటే ఒక ఎపిసోడ్ ముందే అదే డెసిషన్ భీముడు తీసుకుంటాడు, కృష్ణుడి కన్నా ముందే తీసుకుంటాడు. కానీ ఆవేశంతో ఉంటుంది, ఇన్స్టాంట్గా ఉంటుంది. కృష్ణుడిది ఏంటంటే అది పొలిటికల్గా ఉంటుంది, అంటే ఏది ధర్మం. సో అంటే కొన్ని సార్లు మనం ఇప్పుడు చీమ కొట్టినప్పుడు చంపడం ధర్మమే, కుడుతుందేమో అని చంపడం ధర్మం కాదు, అట్లా. కరెక్ట్. ఓకే. అట్లా. సో ఆ అబ్జర్వేషన్ పాయింట్స్ నుంచి వచ్చినాయే ఇవన్నీ అన్నట్టు. ఓకే. ఇవాళ నేను దేవాలయాల కాన్సెప్ట్ చూస్ చేసుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే నన్ను ఒక గెస్ట్ అడిగారనమాట. అంటే నాకు కూడా అంతగా తెలీదు. సో అసలు ఈ దేవాలయాలు అనేవి మీరు పురాణాలు ఇతిహాసాల్లో ఉన్నాయా, ఎక్కడున్నాయి చూపించండి, అసలు ఈ కాన్సెప్టే లేదు అని అన్నారనమాట. సో నేను నాకు అప్పటి నుంచి కొంచెం చూద్దాము, నేను ఎప్పుడైనా నెట్లో గూగుల్లోనైనా చూద్దాము అనుకున్నాను. అండ్ దాని గురించి స్టడీ చేద్దామంటే కాలేదు. ఆ తర్వాత మీరు మీ ఇన్స్టాలో వీటి గురించి బాగా చెప్తున్నారని నేను ఈ కాన్సెప్ట్ చూస్ చేసుకొని మిమ్మల్ని అడుగుతున్నాను. దేవాలయాలు కాన్సెప్ట్ అనేది ఇతిహాసాలు పురాణాల్లో లేదా, అసలు ఎట్లా వచ్చింది ఈ కాన్సెప్ట్? ఇప్పుడు యాక్చువల్గా అంటే మీరు అడిగింది ఏంటంటే దేవాలయాలు పురాణాలలో ఉన్నాయా లేవా అని. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న మేధావులందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు మనం ఒకటి ఆగమ శాస్త్రం ప్రకారం అని చెప్పేసి చెప్తారు. సో ఈ ఆగమ శాస్త్రం అనేది ముందుందా లేదా అన్నది వాళ్ళ ప్రశ్న. ఏదైతే మనకు లిఖితపూర్వకంగా ఉంటుందో, రాసి పెట్టుంటుందో దాన్నే ఒక ప్రమాణంగా తీసుకుంటారు. సో మనకు రాసి పెట్టున్న తాళపత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు కలియుగంలో పుట్టి వచ్చినాయి, రైట్? సో అంతకు ముందు జరిగిన కాన్సెప్ట్లు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఈ శాస్త్రం అప్పుడు లేనట్టే కదా అన్నది వాళ్ళ ఉద్దేశం. కానీ ఆగమ శాస్త్రం అంటే రాసి ఉన్నది, లేదంటే ఒక పర్సన్ రాసిండు, అట్లేం లేదు. సో ఆగమ శాస్త్రం అనేది శివుడి మాటల నుంచి వచ్చిన అదే అని చెప్తారు. అది అప్పటి నుండి స్టార్ట్ చేస్తే ఋషులు మహారుషులు వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చిన దాన్ని ఏదో ఒక టైంలో లిఖితపూర్వకంగా రాసుకున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అడిగిన దాని ప్రకారం ఇలాంటి ఆగమ శాస్త్రాలు అట్లాంటివి పురాతన కాలంలో ఉన్నాయా లేవా అని. సో ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయా లేవా అని అడిగితే ఏంటంటే ముందు వాళ్ళకు దేవాలయం అనే కాన్సెప్ట్ తెలియాలి. ఇప్పుడు దేవాలయం అనే కాన్సెప్ట్ తెలియాలంటే దేవుడు అంటే ఉండే కాన్సెప్ట్ తెలియాలి. సో ఇప్పుడు దేవుడు అంటే కాన్సెప్ట్ తెలియాలంటే మనం ఇంతకుముందు పాత ఎపిసోడ్లో అంటే లాస్ట్ ఎపిసోడ్లో మనం రూపం స్వరూపం అని మాట్లాడుకున్నాం కదా. సో దాని గురించి తెలియాలి. రూపం స్వరూపం గురించి తెలియాలంటే శబ్దం గురించి తెలియాలి. ఇప్పుడు మనకంటే నేను అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఏ బి సి అని చెప్తున్నా. సో ఇప్పుడు ఏ అంటే మనం ఒకలాగా రాస్తున్నాం, బట్ ఏ అనేది ఒక శబ్దం, దానికి ఆకారం ఉందా? శబ్దానికి ఆకారం లేదు. లేదు. ఇప్పుడు నేను ఖ ఖ గ గ నేను ఒకటి పలుకుతున్నా, దానికి ఆకారం ఉందా? లేదు. లేదు. కానీ నేను నెక్స్ట్ జనరేషన్ నేర్పించాలంటే దానికి ఒక ఆకారం అంటూ ఉండాలి. కాబట్టి నేను ఏ అంటే ఇలా పెట్టాను, ఇది ఈజీగా అర్థం కావడానికి ఏ ఫర్ యాపిల్ అని యాపిల్ని చూపెట్టాను, అంటే తినేటప్పుడు. బి ఫర్ బాల్, ఆడుకునేటప్పుడు గుర్తుండడానికి. అట్లనే క అంటే ఈ ఇట్లా రాస్తే ఇది క, దీనికి ఇలా గుడిస్తే కీ అని చెప్పేసి ఈ శబ్దం అంటే శబ్దం అంటే శక్తి, అదే శబ్దం బ్రహ్మ అని చెప్పేసి కూడా చెప్పుకున్నాం కదా. సో ఈ విశ్వం అంతా కూడా శబ్దంతోనే ఉంటుంది. బట్ ఆ శబ్దానికి రిప్రజెంటేషన్ చేయడం కోసం మనం ఏబిసిడీలు ఎట్లా అయితే రాసుకున్నామో క ఖ గ గ, కాకి రూపం లేదు కానీ ఇలా రాస్తే క అని తెలుగులో పెట్టుకున్నారు, ఇంకొకలాగా రాస్తే హిందీలో ఖ,
అంటే ఫస్ట్ శబ్దం వచ్చింది, ఆ తర్వాత రూపం వచ్చిందా? ఆ తర్వాత శబ్దం తర్వాత స్పర్శ వచ్చింది, ఓకే. స్పర్శ తర్వాత రూపం వచ్చింది, రూపం తర్వాత రసం అంటే జలం, దాని తర్వాత గంధం స్మెల్, ఇవి వచ్చినాయి అన్నట్టు. అంటే మనం అదే ఫ్రీక్వెన్సీలో అంటే అదే సిరీస్లో నేర్చుకుంటాం కూడా మనం. సో ఇప్పుడు ఆ శబ్దానికి తగ్గట్టుగా ఉన్న ఒక దానికి రూపం ఇవ్వడం కోసమే మనం అక్షరాలు రాసుకున్నాం. ఈ అక్షరాలు ఉంటే మనకు చదువు వస్తుంది. ఇప్పుడు అక్షరానికి రిఫరెన్స్ లేదు, నేను అక్షరాన్ని చూపెట్టలేదు అనుకోండి, నేను తర్వాత ఏం చెప్పినా కానీ జనాలు అందరికీ అర్థం కాదు. సో అందరికీ అర్థమయ్యేలాగా అందుబాటులో ఉండడానికి మనకి ఏవైతే అక్షరాలు వచ్చినాయో అట్లనే నాకు ఈ కాస్మిక్లో ఉన్న ఎనర్జీని నేను ఎన్ని రకాలుగా నా లోపల ఉన్న బాడీ పైన పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఆ ఎనర్జీస్కి నేను ఒక్కొక్క స్వరూపం ఇచ్చుకున్నాను. ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడినా కానీ చాలామంది నన్ను ప్రశ్నించేది అది ఏంటి అంటే, ఈవెన్ లాస్ట్ వీడియోలో కూడా మనం ఒక సెకండ్ని 4,32,4,32,000 తోటి డివైడ్ చేస్తే ఒక పరమాణువు వస్తుంది అని చెప్పినాం కదా. ఎందుకంటే ప్రతి పరమాణువు కూడా విశ్వంతో మాట్లాడుతుంది. మన బాడీలో ఉన్నది మనదే కాదు, ఇక్కడ ఉన్నదంతా కూడా మాట్లాడుతుంది అని మనం చెప్తే ఏమంటారు, ఇది మూఢనమ్మకం అంటారు. కానీ అదే ఎర్విన్ ష్రోడింగర్ అని తను చెప్తే తనకేమో నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. ష్రోడింగర్స్ థియరీ అదేంటి అంటే దాన్ని క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు. అదేంటి అంటే అసలు మనం ఏదన్నా ఒక వస్తువు తీసుకున్నప్పుడు దాని పరమాణువు వరకు వెళ్తే అక్కడ మ్యాటర్ ఏమి ఉండదు, పదార్థం అనేది ఉండదు. ఇట్స్ జస్ట్ వేవ్ ఫంక్షన్స్. ఆ వేవ్ ఫంక్షన్సే మాట్లాడుకుంటూ ఉంటాయి. సో అది అక్కడ ఆ వేవ్ ఫంక్షన్స్ అనేది దాంట్లో ఉన్న ఎనర్జీని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడున్న ప్రతిదీ కూడా కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అణువుతో కూడా ఇంపాక్ట్ ఉంటుంది, కమ్యూనికేషన్లో ఉంటుంది. దీన్నే మన వాళ్ళు అహం బ్రహ్మాస్మి అన్నారు. అహం అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్, దాన్నే మనం ఆత్మ. ఆత్మ లోపల కూడా ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అంటారు. సో కంప్లీట్ కాస్మిక్ అబ్జర్వర్. అహం బ్రహ్మం, బ్రహ్మాండం. అస్మి అంటే ఉంది అని. సో అసలు మొత్తంలో ఉన్న కాన్షియస్నెస్ చైతన్యం అంతా కూడా ఒకటిగానే ఉంది. దెర్ ఈజ్ నో అంటే సపరేట్ థింగ్. అంటే రెండు అనే దానికి అర్థమే లేదు ఈ ప్రపంచంలో. మేబీ నేను వేరు, మీరు వేరు, ఇది వేరు అట్లా ఉంది. కానీ పరమాణు దగ్గరికి వెళ్తే అవన్నీ ఏం వేరు కాదు, దే ఆర్ ఆల్ ఇన్ కమ్యూనికేషన్. అదే ష్రోడింగర్ చెప్తాడు. ఓకే. ఆ ష్రోడింగర్ చెప్పిన దానికి ఒక ఫార్ములా కూడా వేసుకొని ఇక్కడున్న కణం కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నదాన్ని ఎట్లా కదుపుద్ది, ఎంత టైం పడుతుంది అనడానికి ఒక ఫార్ములా ఇచ్చాడు. నేను ఆ ఫార్ములా మీకు షేర్ చేస్తాను. ఓకే. ఓకే. అంటే ప్రతి చేంజ్ ఇన్ వన్ సెల్, అంటే ఏ అణువు లోపల అయితే ఒక్క చిన్న చేంజ్ ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి దాంతో ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతిదీ దాని తగ్గట్టుగా వాటిని అనుగుణంగా చేసుకుంటాయి. అదే సైన్స్ చెప్పింది, ష్రోడింగర్ చెప్పిండు. అదే అహం బ్రహ్మాస్మి శాస్త్రం చెప్పింది. అంటే ఇప్పుడు మనం జస్ట్ ఇట్లా ఒక సౌండ్ ఇట్లా చేసాం అనుకోండి, ఒకలాంటి వైబ్రేషన్ వస్తుంది, సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఇక్కడనే కాదు, మూలా నక్షత్రం, బ్లాక్ హోల్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అదే సైన్స్ చెప్పింది. నేను శాస్త్రం చెప్పిందని కూడా చెప్పాను, సైన్సే చెప్పింది. దానికి ఒక ఫార్ములా కూడా ఉంది, ఎంత టైంకి అక్కడ ఇంపాక్ట్ పడుతుంది అని. సో దాట్స్ వాట్. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, దేవుడు అని తెలియాలంటే శక్తి ఉంది. ఆ శక్తి అనేది శబ్దం నుంచి వచ్చింది. ఆ శబ్దానికి నేను ఒక రూపం ఇవ్వాలి కదా. ఒక్కొక్క శక్తి నా బాడీ లోపట కావచ్చు, నా దేహం లోపట కావచ్చు, నా మనస్సు అంటే రూపం లేనిది మనస్సు, నా అంతరాత్మ, దానికి కూడా నేను రూపం ఇవ్వలేను. కానీ దాన్ని కూడా చేతనత్వం చెందించగలుగుతుంది. సో అలా చేతనత్వాన్ని చెందించగలిగే ప్రతి దానికి ఒక స్వరూపం ఇచ్చాం. దాన్నే మనం దైవం అన్నాం. సో ఇప్పుడు దైవం అనేది మనకు తెలిసినప్పుడు దీన్ని ఎక్కడ ఉంచాలి? ఇప్పుడు నేను క అని చెప్పగానే ఒక శబ్దం వచ్చింది. ఆ క అనేదాన్ని నేను ఎక్కడో ఒక దగ్గర రాస్తేనే కదా ఉండేది. సో ఆ క అనేది ఇలానే ఉంటుందని నేను నెక్స్ట్ జనరేషన్కి చెప్తే ఏది ఉన్నా కానీ ఈ కాని రిఫరెన్స్గా తీసుకొని చదువుకుంటారు. వాళ్ళు అక్షరాలను రిఫరెన్స్గా తీసుకొని పదాలు చేసుకుంటారు, పదాలను రిఫరెన్స్ చేసుకొని చదువుకుంటారు. ఇంకా వాళ్ళకు వచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు. సో ఈ స్వరూపం ఇచ్చిన ఈ దైవంకి ఒక ఆలయం కట్టాలి.
మనం జనరల్గా దేవాలయం అని చెప్తాం. యాక్చువల్గా దేవాలయం, దేవస్థానం, మందిరం, ప్రాసాదం, కోవెల ఇవన్నీ ఉంటాయి. సో దేవాలయం అంటే దేవుని ఆలయం. ఆలయం అంటే మళ్ళీ 3 ఉంటుంది. ఏంటి? ఇప్పుడు ఏదైతే మన లోపట ఉన్న అహం లయం చేయడం ఒకటి, వామనావతారం. ఒకటేమో భూమి మీద కాలు పెడతాడు, రెండోదేమో పైన ఆకాశంలో ఉంటారు. ఇట్స్ విశ్వం, ద ఎంటైర్ కాస్మిక్. అండ్ వేర్ ఇస్ ద థర్డ్? తనేనా వామనావతారమేనా? 3 అడుగుల స్థలం కావాలి అని అడుగుతాడు. అవును. ఒకటి భూమి మీద, ఒకటి కాస్మిక్. ద ఎంటైర్ కాస్మిక్ అయిపోయింది మొత్తం అంతా ఒకటే అనుకున్నాం కదా, ఎర్త్ అయిపోయింది, అది అయిపోయింది. మరి ఇంకొకటి కూడా మిగిలింది కదా, అదే అహం. అహాన్ని తొక్కేస్తాడు. ఆ అహాన్ని లయం చేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆలయం. నువ్వు రిచ్గా కోటీశ్వరుడు అవ్వు, కోట్లు సంపాది, ఎక్కడ వంగుతాను? ఆలయం. అహాన్ని లయం చేసేది ఆలయం. ఆలయం. 2 ఆలోచనల్ని లయం చేసేది. ఇప్పుడు మనకు ఎన్నో థాట్స్ ఉంటాయి. కొంతమందికి యాంగ్జైటీ ఉంటుంది, కొంతమందికి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, కొంతమందికి ఫియర్స్ ఉంటాయి, కొంతమందికి ఇంకొక కైండ్ ఆఫ్ వికారాలు ఉంటాయి. అంటే కోపం, దొంగతనం చేయాలన్న ఆలోచనలు, లేదంటే పాపం చేయాలన్న ఆలోచనలు, లేదంటే ఒక కైండ్ ఆఫ్ గ్రీడీనెస్, ఇంకేదన్నా అంటే లాలచి అట్లాంటిది. సో ఇట్లాంటి వాటిని కూడా లయం చేయాలి, నీ ఆలోచనల్ని కూడా. దానికి కూడా టెంపుల్. అందుకే టెంపుల్కి వెళ్ళాలంటే పవిత్రంగా వెళ్ళాలని చెప్తారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు ఏదన్నా అంటే ఇప్పుడు స్ట్రెస్ ఉన్నా కానీ వెళ్ళి కొద్దిసేపు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తారు. అట్లా ఇంకొకటి ఆత్మని కూడా లయం చేసుకోవడం. ఓకే. ఇప్పుడు ఇంతమంది టెంపుల్స్కి తిరుగుతారు, కానీ అంటే టెంపుల్లో ఒక మనశ్శాంతి దొరుకుతుంది అని అనుకుంటాం, కానీ ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ వెనక, అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అక్కడ ఏం చేస్తారు, ఆ గుడిలో ప్రదక్షిణలు చేస్తే ఏమొస్తుంది, దేవుడికి కొబ్బరికాయ కొడితే ఎందుకు కొడతారు, అసలు అక్షింతలు ఎందుకు వేస్తారు, మనకు పంతులు తీర్థప్రసాదాలు ఎందుకు తీసుకుంటారు, దీని వెనకాల కూడా ఏదైనా సైన్స్ ఉందా? భయంకరమైన సైన్స్ ఉన్నది. సైన్స్ అంటే మన వాళ్ళు చెప్పింది, సైన్స్కి లిమిటేషన్ ఉంది, శాస్త్రానికి లిమిటేషన్స్ లేదు. సైన్స్ అనేది ఒక వరకే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది, దాని తర్వాత ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం సైంటిఫిక్గా అవ్వదు. కానీ మనం మాట్లాడుకుందాం అవి కూడా. ఇప్పుడు ఏవైతే అన్నింటినీ లయం చేస్తున్నాం కదా, ఈ లయం చేయడానికి ఇప్పుడు మీరు ఏదైతే అసలు ఎందుకు వెళ్ళాలి టెంపుల్, లేదంటే అసలు దాని వెనకాల ఏమన్నా సైన్స్ ఉందా అని అడిగారు కదా, ఇప్పుడు సైన్స్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఈ లయం అనేది ఎలా అవుతుంది? ఇప్పుడు నేను ఒక వస్తువుని ట్యూన్ చేయాలనుకుంటాం. ఇప్పుడు మనం కెమెరాలు కావచ్చు, లేదంటే ఆడియోని కావచ్చు, వీళ్ళు ఒక ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయాలంటే దీని దగ్గర జరపడం, దూరం జరపడం, లేదంటే అక్కడ ఉన్న నాయిస్ని రెడ్యూస్ చేసుకోవడం లాంటివి చేస్తారు కదా. ఇలాంటి ట్యూనింగ్ ఏదైతే ఉందో ఎలా జరుగుతుంది అంటే మన కలియుగంలో మాత్రం మెటీరియలిస్టిక్గానే జరుగుతుంది. మీరు చెప్పిన పురాణాల లోపట మంత్రంతో కూడా జరుగుతుంది. అంతకు ముందుకు దేవాలయాలు అనేది వనదేవుళ్ళు, వన దేవాలయాలు అలానే ఉన్నాయి. అప్పుడు అంటే రూపాలు లేవు, భగవంతుడి రూపాలు లేవా? అప్పుడు రూపాన్ని వాళ్ళు సాక్షాత్కరించుకునేవాళ్ళు. మనకు సాక్షాత్కరించుకునే శక్తి లేదు కాబట్టి మనకు స్వరూపం కావాలి. సో వాళ్ళకి సాక్షాత్కరించుకునే శక్తి ఉంది మంత్రంతో కాబట్టి యజ్ఞశాలలు పెట్టేవాళ్ళు. వాళ్ళు యజ్ఞం చేసి, హోమం చేసి వాళ్ళ ఆ శక్తిని సాక్షాత్కరించుకునేవాళ్ళు. వాళ్ళకి సపరేట్గా ఇది దేవుడు ఈ రూపంలో ఉంటాడు అని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేకుండే. అప్పుడు ఎప్పుడు అయితే అవసరం ఉంటుందో అక్కడక్కడ శక్తి స్వయంభులుగా వచ్చారు. సో స్వయంభూ అని ఇప్పుడు కూడా వింటారు కదా. అవును, స్వయంభుగా వెలిసారు. స్వయంభుగా ఉన్నాయన్నీ కూడా అవి అప్పటి నుంచెల్లే ఉన్నాయి. మిగతావన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే చేతనత్వాన్ని పొందేవాళ్ళు. ప్రతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ రకంగా నివసించాలి, ఎలా ఉండాలి, వాళ్ళకున్న అసలు ఈ శక్తిని ఎట్లా వాడుకోవాలన్నది వాళ్ళకి కంప్లీట్గా తెలుసు. వాళ్ళ బాడీలో ఉన్న ప్రతి అణువుతో వాళ్ళు మాట్లాడగలుగుతారు. కాబట్టి వాళ్ళకి సపరేట్గా స్వరూపం అవసరం లేదు. కలియుగంలో ఏంటంటే రాతి యుగంలో మనకు అవసరం వచ్చింది కాబట్టి అప్పటి నుంచి వచ్చిన ఆచారాలని, అప్పటి నుంచి వచ్చిన వాటన్నింటినీ కూడా ఆగమ అంటే అది అలా వస్తూనే ఉంది కాబట్టి ఆ శాస్త్రంలో పెట్టుకొని
చాలామంది ఋషులు రాసుకుంటూ చెప్పుకుంటూ వచ్చిందే ఆగమ శాస్త్రం. సో దీంట్లో అసలు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలామంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే నైట్ నెక్కర్స్, షార్ట్స్, ఈవెన్ తిరుపతి టెంపుల్కి వెళ్ళినా కానీ వాడు ఒక టీ షర్టు, షార్ట్ వేసుకొని వస్తారు. అంటే అసలు మనకి ఎట్లా వెళ్ళాలనో కూడా తెలియదు. అసలు మనది మూఢనమ్మకాలు అని జనాలు అనుకోవడానికి రీజన్ ఏంటంటే మనం ఉండే విధానమే. యాక్చువల్గా టెంపుల్కి ఎలా వెళ్ళాలనో అలానే వెళ్ళాలి. ఎందుకంటే దాని వెనకాల పెద్ద శాస్త్రం ఉన్నది, అదే ఆగమ శాస్త్రం. ఇది 4 భాగాలుగా ఉంటుంది. ఒకటేమో జ్ఞానపాదం. అసలు ముందు ఇక్కడ టెంపుల్ ఎందుకు కావాలి, అసలు ఈ విశ్వం అనేది ఈ ప్లేస్లో ఎట్లా పనిచేస్తుంది, అసలు ముందు నేను అక్కడ విగ్రహమే ఎందుకు పెట్టాలి, అసలు ఆ ఎనర్జీని నేను ఎందుకు చేయాలి, అసలు ఇక్కడ అవసరమా అది అని చెప్పుకుంటూ ఉండే జ్ఞానపాదం. రెండోది వచ్చేసి యోగపాదం. యోగపాదం అంటే ఏంటంటే యోగాసనాలు, ప్రాణాయామం, జీవశక్తిగా అంటే కాస్మిక్ ఎనర్జీని జీవశక్తిగా మారాలంటే మనం అక్కడ ఏమేం చేయాలి అని చెప్పే దానిపైన యోగపాదం ఉంటుంది. మూడోది వచ్చేసి క్రియాపాదం. ఈ క్రియాపాదంలో 3 ఉంటాయి. ఫస్ట్ది ఏంటి అంటే మెయిన్ శిల, ఏదైతే గర్భగుడిలో పెట్టే శిల ఏదైతే ఉంటుందో దాన్ని డిసైడ్ చేయడం. ఆ డిసైడ్ చేయడానికి ఏంటంటే వీళ్ళు కొన్ని టెస్టులు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు సోలార్ ప్యానల్స్ అని కనపడతాయి కదా, సోలార్ ఎనర్జీ. ఆ సోలార్ ప్యానల్స్లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఐడియా ఉందా మీకు? సిలికా. ఓకే. SiO2 సిలికా. ఓకే. ఇసక. ఓహో, అన్నీ మనమే మార్చేసి. ఇసక నుండే వస్తుంది 1700 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరికి పోతే SiO2 సిలికా నుంచి వస్తుంది. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చిన శక్తిని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తుంది కదా. అవును. నువ్వు ఒక రకంగా ప్రాసెస్ చేస్తే నీ దగ్గర ఉన్న రాయి కూడా ఎనర్జీని స్టోర్ చేసుకొని ఎలక్ట్రిసిటీని ఇస్తుంది. అవును. మన వాళ్ళు చెప్పింది కూడా అదే కదా. గ్రానైట్ స్టోన్లో అది గండశిలన, పురుషశిలన, స్త్రీశిలన అని చెప్పేసి వెతికి వెళ్ళాలి. సో అది కూడా ఏంటి, దాన్ని ట్యాప్ చేస్తున్నప్పుడు వచ్చే సౌండ్ని బట్టి, శబ్దంని బట్టి అది ఏ రకమైన శిల. నువ్వు ఒక్కసారి కొట్టినప్పుడు టంగ్ అని ఒక స్టోన్ నుంచి వచ్చిందనుకో, అది పురుషశిల. పురుషశిల. ఓకే. నువ్వు కొట్టినప్పుడు అది ఒక మల్టిపుల్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇచ్చిందనుకో, స్త్రీశిల. ఇప్పుడు మనం కొన్ని టెంపుల్స్ లోపల సారీగా మా సౌండ్స్ వస్తూ ఉంటాయి. స్టోన్ ఒకటే కానీ సౌండ్ వేరు ఉంటుంది. అవన్నీ స్త్రీశిలల నుంచి వస్తాయి. ఓకే. శిలలలో కూడా ఇన్ని రకాలు ఉంటాయి. గండశిల అంటే కొడితే టప్ అంతే, అంతకు మించి రాదు, వైబ్రేషన్ రాదు. వాటన్నిటిని పునాదులకి వేరే వాటికి వాడతారు. ఓకే. సో పునాదులకి లేదంటే గోడలకి వాడే వాటన్నిటిని కూడా గండశిలలు. ఎక్కడైతే మనకు ఒక వైబ్రేషన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేయాలన్న దగ్గర స్త్రీశిలలు, గర్భగుడిలో వాడడానికి ఉపయోగించేటివన్నీ కూడా పురుషశిలలు అని చెప్తారు. అంటే దీనికి పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి అంటే అనువదించినప్పుడు వచ్చిన పేర్లు. ఓకే. సో ఈ శిలల్ని చెక్ చేసుకున్న తర్వాత సాయిల్ టెస్ట్ చేస్తారు. క్రియాపాదం లోపట శిల, 2 సాయిల్ టెస్ట్. ఓకే. సాయిల్ టెస్ట్ చేసినప్పుడు కూడా అసలు అక్కడున్న వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ ఎట్లున్నాయి అండ్ ఆ శిలని ఇక్కడ పెట్టినప్పుడు వాటిలో ఉన్న చిన్న ముక్కని తీసుకొని వాటిపైన కాపర్ దాంట్లో ఐదర్ శాండ్ ఆర్ వాటర్ పెట్టి చుట్టూ ట్యాప్ చేస్తూ ఉంటారు. దాంట్లో వచ్చిన వైబ్రేషన్స్ ఎలా వస్తున్నాయి, ఆడ్గా వస్తున్నాయా, ఈవెన్గా వస్తున్నాయా, అది కూడా చెక్ చేసుకొని అది ఈ సాయిల్కి ఇక్కడున్న ఉష్ణం, తేమ, వీటన్నింటికి ఇది ఎట్లా పనిచేస్తుంది అని చెక్ చేసుకొని దాని తర్వాత ఆ స్టోన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు మనకు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు జరుగుతూ ఉంటాయి కదా. ఈ కన్స్ట్రక్షన్లు జరిగేటప్పుడు పైన లైట్నింగ్ అరెస్టర్ అని ఒకటి ఉంటుంది. లైట్నింగ్ అరెస్టర్ అంటే పైనుంచి మనకి ఎప్పుడన్నా వర్షం పడ్డప్పుడు లైట్నింగ్ స్ట్రైక్, అదే మెరుపులు మెరుస్తాయి కదా, పిడుగులు పడతాయి కదా, ఆ పిడుగుల్ని అరెస్ట్ చేయడానికి యూజ్ చేసే ఒక టెక్నాలజీ ఉంటుంది. అది 100% కాపర్. పైనుంచి కాపర్ కింది దాకా రన్ చేసి ఎర్తింగ్ చేస్తారు అన్నట్టు. సో ఈ పర్టికులర్ ప్లేస్లో ఇంత ఎనర్జీ ఉన్న దగ్గర ఆబ్వియస్లీ అది అంటే పాజిటివ్లీ నెగిటివ్లీ చార్జ్డ్ ఎర్త్ కాబట్టి వస్తుంది. ఈ వచ్చినప్పుడు
అంత ఎనర్జీని రిసీవ్ చేసుకొని కూడా ఇది ఉండగలుగుతుందా? ఇక్కడ ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అంటే ఎంత ఫ్రీక్వెన్సీలో వర్షాలు పడ్డప్పుడు పిడుగులు పడే అవకాశం ఉంటుంది అన్నీ చెక్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ది వచ్చేసి ఏంటంటే అది వాటర్తో ఎట్లా చేస్తుంది. ఇప్పుడు ప్రతి స్టోన్గా ఉంచితే అది అట్లనే ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయాలంటే మనం ఎలక్ట్రోలైటిక్ చేయాలి. ఎలక్ట్రోలైటిక్ చేయాలంటే ఏంటంటే ఎలక్ట్రాలిసిస్ చేయాలి. ఎలక్ట్రాలిసిస్ అంటే వాటర్. ఈ వాటర్తో ఉండేదాన్ని కూడా ముందు మనం శుద్ధి కూడా చేయాల్సి వస్తుంది. అంటే పాలతోటి, వెన్నతోటి, నెయ్యితోటి, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమికల్స్, వాటన్నింటితోటి దాన్ని శుద్ధి చేస్తున్నప్పుడు అసలు ఇది ఎట్లా ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతుంది. ఈ 3 రకాల టెస్టులు చేసిన తర్వాత ఆ శిలను సెలెక్ట్ చేసి దానికి ఒక ఆకారాన్ని ఇస్తారు. ఓకే. ఆ ఆకారం ఇచ్చేటప్పుడు కూడా ఈ పర్టికులర్ ప్లేస్కి ఏ ఆకారానికి సంబంధించిన స్వరూపం ఏ శక్తిని రిప్రజెంట్ చేస్తుంది, ఆ పర్టికులర్ శక్తికి ఆ ప్లేసు ఎక్కువ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి అని చెప్తారు. ఎవరైతే మనీ ఓరియంటెడ్గా ఉన్నవాళ్ళు, లేదంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అప్పులు ఉన్న వాళ్ళు, తీరాలనుకున్న వాళ్ళు తిరుపతికి వెళ్ళాలంటారు. లేదంటే ఇంకా అంటే మనకి ఇంకా ఆ లిస్ట్ చాలా పెద్దది అది. సో ఈ పర్టికులర్ ప్లేస్కి ఎందుకు వెళ్ళామంటున్నారు అంటే ఇట్స్ ద ఎనర్జీ. అక్కడ ఎలాంటి ప్లేస్కి ఎలాంటి స్వరూపం ఇస్తే ఏ ఎనర్జీ జనరేట్ అవుతుంది అన్నది చాలా క్లియర్గా ఆగమ శాస్త్రం చెప్పింది అది. సో అదే ఎనర్జీస్ని అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం తిరుపతి అని చెప్పుకున్నాం కదా, వైకానస మహర్షి ఇచ్చిన దాని ప్రకారమే అక్కడ నిర్మాణం జరిగింది అన్నట్టు, దేవాలయం నిర్మాణం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదైతే టెంపుల్లో అంటే దీని బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఏముంటుంది అంటే ఒక్కొక్క టెంపుల్కి ముందు గర్భగుడి అని, లేదంటే శిఖరం, గోపురం ఏదైతే ఉంటుందో గోపురం, ధ్వజస్తంభం, ముందున్న రాజగోపురం, ఇవన్నీ కూడా హ్యూమన్ అనాటమీ లాగానే సూచిస్తుంది. సో మనిషి పాదాల దగ్గర ఎక్కడైతే ఉంటుందో రాజగోపురం, అక్కడనే నీ ఈగోనంతా వదిలేసి రావాలి. సో అలానే డిజైన్ చేస్తారు. చూడగానే ఏంటంటే ఇంత పెద్దదా అంటే ఇంతగా ఉందా, దాంట్లో ఉన్న స్టోన్స్ కానీ దాంట్లో ఉన్న డిజైన్స్ కానీ అవన్నీ చూస్తే మనం ఓహో ఇది ఇలా ఉంటుందా, ఆ బొమ్మ ఏంటి ఇలా ఉంది అంటే మనకున్న ఆలోచనలు, థాట్స్ అన్నింటిని మర్చిపోయేలాగా నువ్వు చూడగానే ఇది చాలా పెద్దగా ఉంది అనేలాగా నీ ఈగోనంతా అక్కడ వదిలేసేలాగానే డిజైన్ చేస్తారు. ఇప్పుడు మనం లైట్నింగ్ అరెస్టర్ అన్నాం కదా, ఎనర్జీ పాయింట్ అంతా గర్భగుడి దగ్గర ఉంటుంది. దాని గర్భగుడి పైన గోపురం ఏదైతే ఉంటుందో ఆ గోపురం పైన కలశాలు పెడతారు. కాపర్, బ్రాస్, ఇత్తడి, ఇవన్నీ కూడా. అవన్నీ ఏంటండి అక్కడ ఉన్న లైట్నింగ్ అరెస్టర్స్. అవన్నీ దాన్ని ఎర్తింగ్ చేయాలి కదా. ఎర్తింగ్ ఎక్కడ అవుతుంది, అవన్నీ కనెక్ట్ అయిపోయి ధ్వజస్తంభం దగ్గరకు వస్తాయి. ఆ ధ్వజస్తంభం అనేది మనం వెన్నులాగా చూపిస్తారు, బట్ ఇట్స్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ లైట్నింగ్ అరెస్టర్, ఎర్తింగ్ అది. అక్కడనే సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయమంటారంటే మన ఆరా అనేది ఎర్త్ అయిపోతుంది. కింద పెట్టిన ప్లేట్లు, కాపర్ ప్లేట్స్, ఇవన్నీ కూడా ఆ ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అక్కడ ఎప్పటికప్పుడు ఎర్తింగ్ చేస్తూ ఉంటాయి. నువ్వు పడుకుంటే నీ ఆరాలో కూడా ఇది అయిపోతుంది. సో ఇంకా మిగతా అవన్నీ చాలా మందికి తెలిసినాయి. ఇంకా ఆ సబ్జెక్ట్ లోపలికి నేను ఎంటర్ అవ్వను. ఇంకా అది ఇంటర్నెట్లో కూడా అందరికీ దొరుకుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే ష్రోడింగర్ చెప్పాడో, అంటే మనం చెప్పిన శాస్త్రం చెప్పింది చెప్తే మన వాళ్ళకి అంతగా అర్థం కాదు. మన లోపటున్న ప్రతి అణువుతో బయట ఉన్న కాస్మిక్తో ఉన్న ప్రతి అణువుతో ట్యూన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లోపల నాకు ఒక పెద్ద ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం కార్ డ్రైవ్ చేస్తున్నాం, కార్ టైర్లో ఎయిర్ పోయిందనుకోండి, మనం ఏం చేస్తాం? మళ్ళీ చేయించుకుంటాము. ఎక్కడికి వెళ్తాం? పెట్రోల్ బంక్ దగ్గర ఉంటారు కదా, అక్కడ వాడి దగ్గర హై ప్రెషర్తో నిండిన ఒక కంటైనర్ ఉంటుంది. వాడు మనకు ఫిల్ చేస్తాడు. ఏం ఫిల్ చేస్తాడు? గాలి. మరి మొత్తం ఉన్నది కదా గాలి, అక్కడికి ఎందుకు వెళ్ళాలి? మన చుట్టూ గాలే కదా, దాన్నే పిలిచి లోపలికి పో అని చెప్పొచ్చు కదా. యూ కాంట్ డూ దట్. అట్లనే మన అణువులు ఏవైతే కొంచెం లయం తప్పినవి ఉంటాయో
ఏవైతే మిస్గైడ్ అయి ఉన్నాయో లేదంటే కమ్యూనికేషన్లో డిఫరెన్స్ వచ్చిందో, ఇప్పుడు మన ఫోన్లో సిమ్ కార్డు ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అది సిగ్నల్ సరిగ్గా రాకపోతే మనం ఏం చేస్తాం, స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తాం. రాలేదు అంటే పిన్ పెట్టి బయటికి తీసి ఉఫ్ అనేది మళ్ళీ పెట్టి మళ్ళీ పెడతాం. వర్కౌట్ అవుతుంది కదా. రీస్టార్ట్ అనేది ఆల్వేస్ అవసరం. సో ఆ రీస్టార్ట్ అనేది బాడీలో ఉన్న ప్రాణం తీసి అయితే పెట్టలేవు. అలా అని చెప్పేసి కాలు తీసి పక్కన పెట్టి అయితే పెట్టలేం కదా. సో దీన్ని ఇక్కడ ఉండగానే ట్యూన్ చేయాలి. సో అది ట్యూన్ చేయాలంటే ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ, ఎకౌస్టిక్ ఎనర్జీ, అదే శబ్దం, బయోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. గర్భగుడి ఏంటండి అంటే అదొక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్గా ఉంటుంది. లోపట వచ్చేసి మనం ఏదైతే శిల అనుకున్నామో, సోలార్ నుంచి ఎనర్జీ తీసుకొని అది ఎనర్జీని జనరేట్ చేసే క్యాపబిలిటీ ఉన్న స్టోన్ అక్కడ పెట్టారు. సోలార్ ప్యానెల్ ఎట్లా పనిచేస్తుందో నీకు ఇది కూడా అట్లనే పనిచేస్తుంది. కానీ అక్కడ ఉన్నదాన్ని తీసి బయట వాడుకుంటున్నాం, ఇక్కడ ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలో మనకు తెలియదు. గర్భగుడిలో ఉన్న మూల విగ్రహం, మూల విరాట్ గురించి చెప్తున్నా. అది మనకు తెలియక మనం జస్ట్ విగ్రహం అనుకుంటున్నాం, కానీ అదొక స్వరూపం. ఆ స్టోన్ కూడా ఉట్టి స్టోన్ కాదు. సోలార్ ప్యానెల్ ఎలా అయితే నమ్ముతున్నాం కదా, సోలార్ ప్యానెల్ ఇసుక నుంచి వచ్చింది, అట్లనే కదా ఇది కూడా అంతే. అంతే ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆ ఎనర్జీస్ని చుట్టూ క్లోజ్ చేశారు కాబట్టి ఎకౌస్టిక్ అంటారు. వాటన్నిటిని కూడా చూడండి. ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ ఉంది, లోపల ఎలక్ట్రిక్ లైట్స్ ఉన్నాయి కావచ్చు, కానీ అప్పట్లో దీపాలు పెట్టేవాళ్ళు కదా. దీపాలు ఉన్నా లేకున్నా సూర్యరశ్మి గర్భగుడిలో ఉన్న మూల విరాట్ మీద పడేటట్టే మొత్తం ఉంటుంది. అవును, మనం చాలా టెంపుల్స్లో చూడొచ్చు. నేను వరంగల్ నుంచి మా రామప్ప టెంపుల్లోకి వెళ్తే ఎప్పుడు చూసినా కానీ బయట ఎంతైతే వెళ్తురు ఉంటుందో ఎగ్జాక్ట్గా అంతే ఉంటుంది లోపల కూడా. ఎంత ఇంజనీరింగ్ ఉండాలండి కదా, ఎన్ని పిల్లర్స్ ఉండాలి, ఎలా ఉండాలి, దాని డైరెక్షన్ ఎలా ఉండాలి అని చాలా క్లియర్గా వాళ్ళు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేసి పెడితే అక్కడ అలా ఉంటుంది. సో ఇంకా ఆగమ శాస్త్రంలో ఇంకా రాసి ఉంటాయి ఇంకా. కానీ అదే ఇప్పుడు గర్భగుడి అనేది ఎకౌస్టిక్ బయోమాగ్నెటిక్ సెంటర్. నీ లోపల ఉన్న ప్రతి అణువుని రెజనెన్స్, నీకే ఫ్రీక్వెన్సీ ఉంటే అదే ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేసుకొని మరీ చేయడానికి. ఇంకా ఆగమ శాస్త్రంలో నెక్స్ట్ ఏంటంటే చర్య. రోజు ఈ పర్టికులర్ టెంపుల్కి ఎలాంటి ఆచారాలు ఉండాలి, పొద్దున లేస్తే ఎలాంటి మంత్రాలు చదవాలి, మధ్యాహ్నం ఎలా ఉండాలి, ఎలాంటి ఆచారాలు ఉండాలి, ఎలా చేయాలి అని చెప్పేసి. సో దాని ప్రకారమే అక్కడ మనం నడుచుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఒకేలాగా బిహేవ్ చేస్తాం మనం, కానీ ఆగమ శాస్త్రం అలా చెప్పదు. సో ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్కలాగా మనం యాజ్ ఎ భక్తుడిగా కూడా బిహేవ్ చేయాల్సి వస్తుంది. అందుకే కొన్ని పలహారాలు మారుతాయి, కొన్ని వస్తువులు మారుతాయి, కొన్ని పూల మాలలు మారుతాయి, ఒక్కొక్కరికి ఒక్కటి ఎక్కిస్తూ ఉంటాం, ఒక్కొక్కలాగా ఉంటుంది. అది ఎందుకు అంటే ద ప్లేస్ ఎక్కడైతే మీరు ఏ ఎనర్జీని మీరు కావాలంటే చూడండి. ఒకవేళ శ్రీశైలం వెళ్ళుంటే మనం గర్భగుడి అంటే మల్లికార్జున దగ్గరికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న టెంపరేచర్ని అబ్జర్వ్ చేయండి. బ్రహ్మరాంబ దగ్గరికి వెళ్ళినప్పుడు టెంపరేచర్ని అబ్జర్వ్ చేయండి. అక్కడ కూల్ ఉంటుంది. అమ్మవారి దగ్గర మీరు టెంపుల్కి వెళ్తే కూల్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి? అదే దీపం, అదే మంత్రం, అదే అంతా, కానీ కూల్ ఉంటుంది. ఇక్కడ హీట్ ఉంటుంది. డిఫరెన్స్ అది. సో శాస్త్రంలో ఏదైతే చెప్పిందో ఒకే రకమైన శిల లోపటి నుంచి వివిధ రకాలైన ఎనర్జీ లెవెల్స్ని ప్రొడ్యూస్ చేయడం అంటే అది ఎంత అంటే మనకు కాస్మిక్ ఎనర్జీ తెలియకుండా ఇట్లాంటివి అయితే సాధ్యం కాదు కదా. సో అలా అందుకే మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకు నచ్చినట్టుగా మనం కావాల్సినట్టుగా వెళ్ళడం కాదు. అక్కడున్న స్థల పురాణం ఏంటి, ఏం చెప్తుంది, మనం ఏం చేయాలి, దాని తగ్గట్టుగా వెళ్ళాలి. నువ్వేదో కోట్లు దానం చేయాలి, లక్షలు దానం చేయాలి, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఇలానే అంటే నేను ఇది ముడుపు కడతాను, అది ముడుపు కడతాను, అది నీ ఇష్టం. కానీ దాన్ని ఎప్పుడూ కూడా శాస్త్రానికి చెప్పాల్సిన పనేం లేదు. సో నువ్వు అక్కడికి వెళ్ళాల్సింది ఏంటంటే నీ బయోమాగ్నెటిక్ ఎనర్జీస్ని మళ్ళీ రియాక్టివేట్ చేసుకోవడానికే వెళ్ళాలి.
చాలా క్లియర్ మైండ్ తోటి వెళ్ళాలి, ఈగోని వదిలేసి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు నీ ప్రాణాయామం కానీ లేదంటే నువ్వు తీర్థ ప్రసాదాలు తీసుకున్నప్పుడు ఎలాంటి అక్యుప్రెషర్ని చేయాలని మన శాస్త్రం చెప్పిందో అలాంటి అక్యుప్రెషర్ చేసినప్పుడే ఆ నర్వ్ని, అంటే మీరు కొన్ని కొన్ని వీడియోస్ చూడండి, నేను నార్మల్గా ఇలా పెట్టి ఒక పర్సన్ని పుష్ చేయాలనుకున్నాను అనుకోండి, ఉండే ఎనర్జీ కన్నా నేను ఇది క్లోజ్ చేసినప్పుడు ఉండే ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది. అవును. ఇప్పుడు నేను ఇలా క్లోజ్ చేసినప్పుడు స్ట్రెంగ్త్కి ఇలా ఓపెన్గా ఉన్నప్పుడు కొన్న స్ట్రెంగ్త్కి ఓన్లీ దానికే తెలుస్తుంది కదా. అవును. అవును. మరి లోపల ఉన్న నర్వ్ సిస్టమ్ మొత్తానికి ఇంకెంత ఎక్కువ తెలుస్తుంది. సో ఒక్కొక్క ఫింగర్, మనం ఈ ఫింగర్ని క్లోజ్ చేసినప్పుడు ఉండే ఎనర్జీ ఇంకా మిగతా ఏ పొజిషన్ ఫుల్ చేసినప్పుడు కూడా రాదు. ఈ ఒక్క ఫింగర్ని చేసినప్పుడు ఎనర్జీ. మీరు కరాటే కుంఫు నేర్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, మీరు ఏదన్నా పుషింగ్ అన్న ఉన్నప్పుడు యూ హ్యావ్ టు క్లోజ్ దిస్ అని చెప్పేసి చెప్తారు. సో మ్యాటర్ ఏంటంటే ఇలా క్లోజ్ చేసినప్పుడు, ఇలా పట్టుకున్నప్పుడు ఉండే ఆ ఎనర్జీస్ అన్నీ కూడా నీ బాడీలో ఏ ఏ నర్వ్స్ని యాక్టివేట్ చేయాలనో వాటిని యాక్టివేట్ చేస్తాయి. కాబట్టి తీర్థం తీసుకునే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది, అండ్ మనం హారతి తీసుకున్నప్పుడు పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. అవన్నీ ఇన్ఫ్రారెడ్ వేవ్స్. అవన్నీ దీపం ఓన్లీ దీపమే కాదు, అది జనరేట్ చేసే ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేటివి మనం ఆ తక్కువ స్పర్శతోటి కళ్ళకు అద్దుకున్నప్పుడు మనకు అది బాడీ రిసీవ్ చేసుకుని చిన్న మైన్యూట్ టెంపరేచర్సే ఎన్నో సెల్స్ని యాక్టివేట్ చేసేస్తుంది. ఓకే. అట్లా ఇప్పుడు ఆ తీర్థంలో ఉన్న జలం కూడా మంత్రోచ్చరణం. మంత్రం అంటే శబ్దం, శబ్దం అంటే మళ్ళీ వైబ్రేషన్. ఒక వైబ్రేషన్తో ఉన్నదాన్ని మనం తీసుకున్నప్పుడు అది ఎంత యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. ఆ యాక్టివేటెడ్ ఎనర్జీ ఎలక్ట్రోలైటిక్ ఏదైతే ఉంటుందో అది మనం తీసుకున్నప్పుడు మన బాడీ లోపల కూడా ఎలక్ట్రాలసిస్ జరిగి అన్నీ ఏదైతే ఛార్జ్ అవ్వాల్సి ఉంటే ఛార్జ్ అయిపోతాయి. ఓకే. సో అట్లా ఇప్పుడు మీరు అన్నట్టుగా కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి అంటే, నాకు తెలిసిన రీజన్ ఏంది అంటే, ఇప్పటి వరకు కొబ్బరికాయని ఎంగిల్ చేయడం అనేది కుదరదు. కొబ్బరికాయ రావాలంటే బోండంనే పాతాలి. ఓకే. మొలకొచ్చిన బోండంనే పాతాలి. ఇప్పుడు మామిడికాయ ఉందనుకోండి, నేను తిని పడేస్తాను, పిక్క సీడ్ తో మళ్ళీ పెరుగుతుంది. ఇది ఎంగిల్ ఉండదు. ఇది ఎంగిల్ ఉండదు. ఎంగిల్ ఉండకపోతే అంటే ఎంగిలి ఉండొద్దు అంతేనా ఇక్కడ కాన్సెప్ట్? ఎంగిల్ అవ్వకుండా ఉండడం అంటే దాంట్లో హ్యూమన్ ప్రమేయం లేకపోవడం. సో అందుకోసం అది ఎంగిలి లేదు కాబట్టి భగవంతుడికి సమర్పిస్తాం. అట్లనే అరటిపండు కూడా అంతే. మరి ప్రదక్షిణలు ఎందుకు చేస్తాం? ప్రదక్షిణలు అంటే అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం ఒకవేళ మ్యాగ్నెట్ని కనుక ఇక్కడ పెట్టినాం అనుకోండి, దీని నుంచి మ్యాగ్నెటిక్ అనేది నార్త్ నుంచి స్టార్ట్ అవ్వ సౌత్ నుంచి మళ్ళీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది రెండు వైపుల నుంచి. సో అక్కడ ఏదైతే మనం పెట్టినామో ఇప్పుడు బయోమ్యాగ్నెటిక్ అని చెప్పినాం కదా. సో గర్భగుడి లోపల ఉన్న మూల విరాట్ నుంచి ఏదైతే ఉంటుందో దాని నుంచి, దాని కింద ఉన్న కాపర్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కావచ్చు, ఎప్పటికప్పుడు మనం వాటర్ పోస్తున్నప్పుడు ఎలక్ట్రాలిసిస్ జరిగినప్పుడు కావచ్చు, ఆ వచ్చిన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ఒక ఫీల్డ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుద్ది. ఆ ఫీల్డ్ లోపల మనం సవ్య దిశలో తిరిగినప్పుడు, అంటే మన రైట్ సైడ్ అనేది టెంపుల్ వైపు ఉన్నప్పుడు అవి కట్ అవుతాయి మన లోపలికి. మనం కట్ చేసినప్పుడే అప్పుడే మనకు కంప్లీట్గా అదే ఏదైతే అణువులు పరమాణువులు అని చెప్పినాం కదా అవన్నీ కూడా ట్యూన్ అయ్యేది. ఓకే. ఇప్పుడు ఇది మనం ప్రసాదం తీసుకున్న కొబ్బరికాయ కొట్టిన అన్ని రైట్ హ్యాండ్తో కొడతాం. మళ్ళీ ఇక్కడ మూఢనమ్మకాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు రైట్ హ్యాండే వాడతారు, లెఫ్ట్ హ్యాండ్ని ఎందుకు అట్లా అంటారు? రెండు మన చేతులే కదా, సో లెఫ్ట్ హ్యాండ్ పెడితే తప్పేంటి అని అంటారు. ఇది మూఢనమ్మకమా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయకపోవడం అనేది, లేకపోతే ఏంటి? అంటే ఇప్పుడు మనకు ఒక ప్రవర్తన అనేది ఏదైతే ఉంటుందో, మనకి ఇప్పుడు మన బ్రెయిన్ లోపల చూసుకుంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, రైట్ సైడ్ బ్రెయిన్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఒకటి క్రియేటివ్గా ఉంటుంది, ఒకటి మెమరీ లాగా ఉంటుంది, ఒకటి ఆర్టిస్టిక్గా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది. సో మన బాడీలో ఉన్న చాలా వరకు కూడా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ నుంచి వెళ్ళే యాక్టివేటెడ్, అంటే ప్రాపర్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ద వన్ విచ్ విల్ గివ్ ఆల్ ది క్రియేటివ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తారు. ఇటువైపు ఉన్నాయని కూడా రైట్ సైడే కనెక్ట్ చేసి ఉంటాయి. మనకు స్ట్రెంగ్త్ కానీ లేదంటే ఇప్పుడు మనం పుట్టిన పిల్లాడికైతే మనం చెప్పాం కదా, అరే బాబు నువ్వు రైట్ హ్యాండే యూజ్ చెయ్యి అని చెప్పేసి మనం ఏం చెప్పాం కదా. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అందరికి కూడా రైట్ సైడే ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అంటే అది ఎట్లా వస్తుంది, అది తెలియదు కదా. సో తెలియకుండానే రైట్ సైడ్ అనేది మోర్ యాక్టివేటెడ్గా ఉంటుంది.
సో ఓకే. సైంటిఫిక్గా అయితే అది. ఓకే. సో శాస్త్రం ప్రకారం అయితే నువ్వు ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం నువ్వు చేయాలి. మ్మ్. పద్ధతి ప్రకారం చేయాలంటే ఒక స్టాండర్డ్ అనేది స్ట్రక్చరల్గా కూడా ఒకటి ఉండాలి. సో ఇక్కడ ఎప్పుడూ కూడా శక్తినే ముందు ఉంచుతారు. అంటే శక్తి ఏదైతే ఉంటుందో దాన్నే ముందుకు ఉంచుతారు. ఓకే. సో అందరు ఇప్పుడు నేను మీకు ఒక వస్తువు ఇస్తున్నా, నేను ఇస్తున్నప్పుడు మీరు తీసుకునేది అనేది నాకు క్లోజ్గా వచ్చేలాగా ఉండాలి, కానీ నాకు దూరం వెళ్ళేలాగా ఉండకూడదు కదా. మ్మ్. సో ఆ క్లోజ్గా రావాలి అంటే ద కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఎనర్జీ ఫ్లో అనేది ఒకలాగా ఉండాలి. కాబట్టి రైట్ హ్యాండ్తో ఇవ్వాలి, రైట్ హ్యాండ్తో తీసుకోవాలి అనే కాన్సెప్ట్. మనకి పాత ఏవైతే పురాతన దేవాలయాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కొన్ని అంటే శిలలు చెక్కుంటాయి అన్నమాట. అవును. సో దీని వెనకాల ఏంటి థియరీ? అంటే మీరు అన్నట్టుగా ఏవైతే ఆ, అశ్లీలంగా ఉంటాయి అని చెప్పేసి అంటారు, అలాంటిదేనా? అలాంటివి కూడా. అంటే మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం కదా. సో మనం దైవ దర్శనానికి వెళ్తున్నాం. దైవ దర్శనానికి వెళ్తున్నప్పుడు మనం చాలా పక్కన పెట్టేసి వెళ్ళాలి. మ్మ్. ఇప్పుడు ఊరికే పోయి నేను ఒక స్వరూపాన్ని చూసి నేను దేవుని చూసినా అని చెప్పేసి నమో నారాయణ ఓం నమ శివాయ అని చెప్తే అది దర్శనం కాదు. మ్మ్. దర్శనం వేరు. దర్శనం ఎప్పుడైతుందంటే నీ లోపటున్న కామం, క్రోధం, లోభం, మోహం, మద మాత్సర్యం ఇట్లాంటివన్నింటినీ కూడా నువ్వు దాటిన తర్వాత నీకు సాక్షాత్కరించబడేదే దైవం. మ్మ్. నిన్ను టెస్ట్ చేయాలి కదా. మ్మ్. టెంపుల్కి వచ్చినావు, నీకేదో ఒక పర్టికులర్ రీజన్ తోటి వచ్చినావు. మ్మ్. ఇప్పుడున్న జనరేషన్లో అయితే 100% ఒక కోరికతోనో లాబీయింగే అంతా. మ్మ్. కానీ ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ ప్రశాంతత కోసమే వెళ్ళేవాళ్ళు. మ్మ్. ఆ ప్రశాంతత వెళ్ళాలంటే నువ్వు కొన్ని దాటాలి కదా. మ్మ్. దాటాలంటే నీకు దారిలో మేబీ నిన్ను ఎట్లా ఏ రకంగా నిన్ను యాక్టివేట్ చేయాలనుకున్నా కానీ ఆ రకంగా యాక్టివేట్ చేయొచ్చు. మ్మ్. నువ్వు అక్కడే ఆగిపోతున్నావా, దర్శనం దాకా వెళ్తున్నావా అన్నది నీకు నువ్వు కూడా టెస్ట్ చేసుకోవాలి కదా. మ్మ్. సో నీకు ఎలాంటి ఆ టెస్టులన్నీ పెట్టడం కోసమే అక్కడ ఆ దర్శనాలు పెడతారు. ఓకే. కొన్ని కథలు చెప్పడానికి, కొన్ని ఎడ్యుకేషన్. అంటే పాతకాలం లోపట ఇప్పుడు చాలా కమ్యూనికేషన్ అనేది ఇంత ఓపెన్గా ఉండదు. అమ్మా నాన్నలు పిల్లలతో మాట్లాడడం మ్మ్. అదంతా కూడా ఇంత ఓపెన్గా ఉండకపోయేది. సో వాళ్ళకి ఏదైనా ఒక ఎడ్యుకేషన్ కావాలి అంటే అది టెంపుల్స్ లోపటనే అయ్యేది. కొత్తగా పెళ్ళైన జంటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఒక ఎడ్యుకేషన్ కావాలి కదా. అన్యోన్యత ఎలా ఉండాలి, లేదంటే వాళ్ళ సంసారం ఎలా ఉండాలి, వాళ్ళిద్దరు ఫిజికల్గా ఎలా ఉండాలి, లేదంటే వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి కష్టాలు రాబోతాయి, దేవుళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, అక్కడున్న జంటలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఒకరికొకరు ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, అవన్నీ కథల రూపంలో కూడా అక్కడ చెక్కబడి ఉంటాయి. ఓకే. అంటే శాస్త్రాలు అంత కష్టంగా ఉంటాయా నేర్చుకోవడానికి? సైన్స్ అంత ఈజీగా ఉంటుందా? ఎందుకు శాస్త్రాలు నేర్చుకోకుండా, అంటే సైన్స్లో చెప్తే తొందరగా అర్థమవుతుంది, సైంటిఫిక్గా చెప్తే శాస్త్రం అర్థం చేసుకోవడానికి అంత కష్టతరమా? నాకు తెలిసి శాస్త్రంలో 1% కనుక మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే రోజు ఉండే వైబ్రేషన్స్ ఉంటాయి కదా, అసలు అవి ఒక 10 times పెరుగుతాయి. మ్మ్. శాస్త్రాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తేనే. శాస్త్రం తెలుసుకుంటూ నలుగురికి పంచుతున్నారు అనుకోండి, అది ఇంకా అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది. మ్మ్. 2, ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆర్ట్ వేసారా, పెయింటింగ్ మ్మ్. మామూలుగా డ్రా చేస్తుంది, చిన్న డ్రా గీతలు. చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు మీ పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని కూడా అలా డ్రా చేయమనండి, వాళ్ళకి అది రాదు. రాదు ఇన్ ద సెన్స్ ఒక ఐ గీయడమే చాలా కష్టంగా ఉంటుంది. మ్మ్. సో ఇప్పుడు ఆర్ట్ అనేది కష్టమా? కష్టం ఏం కాదు. కాదు. ఇప్పుడు క్రికెట్ ఉంది, ఇప్పుడు ఓన్లీ 11 మంది ఆడుతున్నారు, 15 మంది టీంలో సెలెక్ట్ అవుతారు. మ్మ్. కొన్ని వేల మంది ప్రాక్టీస్లు చేస్తున్నారు, లక్షల మంది దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును. సో ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉంటాడు కదా, ఆయనని పోయి నువ్వు క్రికెట్ ఆడమని చెప్పండి, ఆయన కొంచెం డిఫికల్టీ కదా. డిఫికల్టీ ఆయన ఉంటుంది. నేర్చుకున్నది వేరు. ఆయన నేర్చుకున్నది వేరు. ఒక సాధారణ మనిషిని ఈ 2 గేమ్లు ఆడమనండి, కష్టం, ఎందుకంటే ప్రాక్టీస్ చేయలేదు. మ్మ్. సో ఇప్పుడు అదే షటిల్ ఆడేవాడిని ఇంకా కొంచెం ఫర్దర్ స్టేజ్కి వెళ్ళామనండి, ఈజీనే అవుతుంది. మ్మ్. సో ఇప్పుడు శాస్త్రం కూడా అంతే. మనకి ఏదైతే ఇప్పుడున్న దాంట్లో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ చెప్పినట్టుగా ఉండదు.
ఇప్పుడు ఒక పదం, ఒక శబ్దం చెప్తే దానికి 100 రకాల అర్థాలు ఉంటాయి. ఆ 100 ఇప్పుడు ఓంకారం అని చెప్పినప్పుడే ఓంకారం శబ్దానికి నాకు తెలిసినంత వరకు అంటే శాస్త్రాల్లో అక్కడ ఇక్కడ వాడిన పదాలను బట్టి ఒక 10 నుంచి 15 వరకు అర్థమవుతుంది నాకు. కానీ మోర్ దాన్ 256 ఉన్నాయని నేను విన్నా ఒక పెద్ద ఆయన చెప్తున్నప్పుడు. అవకాశం కూడా ఉంది. ఓంకారం అంటే ఎక్కువగా వాడేది ఏంటంటే వెల్కమ్. ఓకే. వెల్కమ్, ఓం నమ శివాయ. ఆ నమ శివాయని అంటే నేను వెల్కమ్ చేస్తున్నా అని. ఓకే. ఓం తత్సత్ అంటే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. సో ఇట్లా ఏదైతే ఉందో ఒకే పదం ఒకే అక్షరంతో ఉన్న ఒకటే మల్టిపుల్గా ఉన్నది. బట్ దాన్ని వాడే విధానం తెలియాలంటే తత్వం తెలియాలి. తత్వం తెలియాలంటే ముందు మనం ఒక ఫోకస్డ్గా ఉండాలి. అంత ఉండే అంత శక్తి సామర్థ్యాలు జనాలకి ఇవ్వాలన్న ఆలోచన అనేది అందరికీ ఉండకపోవడం వల్ల ఈజియెస్ట్గా ఉన్నది ఏదో దాన్నే డైజెస్ట్ చేసుకుంటూ ఉంటారు. కష్టమేం కాదు అది. ఇష్టంగా చేసుకుంటే అసలు దాంట్లో ఉన్నంత గొప్పగా ఇంకేది ఉండదు. ఎందుకంటే సైన్స్కి అందరినీ చాలా ఉంటాయి. మనం లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా మనస్సు అనే దానికి ఎక్కడ చెప్పలేరు. అవును. అసలు అంతెందుకండి, నేను ఛాలెంజ్ చేస్తా సైన్స్కి ఇప్పుడు ఈ మీడియా నుంచి పాపాత్ముని పుణ్యాత్ముడిగా మార్చే మెడిసిన్ ఏదన్నా కనిపెట్టమనండి. ఏ మెడిసిన్ ఉంటుంది పాపాత్ముని పుణ్యాత్ముడిగా మార్చడానికి? ఉండదు కదా. ఉండదు. కానీ భక్తితో మార్చొచ్చు. ఓకే. మెడిసిన్ ఉంది మా దగ్గర. భక్తితో ఎట్లా మారుస్తారు అంటే ఎవరినైనా బాగా పూజించినప్పుడు వాళ్ళది ఫాలో అవుతారు కాబట్టి మారే ఛాన్స్ ఉంది. 100% ఉంటుంది. డివోటీస్, క్రిమినల్స్ ఎంతమంది డివోటీస్గా మారలేదు. అసలు డోర్లు లేకుండా ఉన్న ఊర్లు ఉన్నాయి. అవును. శనీశ్వరుడిది ఊరు వెళ్తే అసలు చాలా మంది భయపడేది పోలీస్కా. పోనీ ఇప్పుడు ఒక తప్పు చేయడానికి మనం ఎందుకు భయపడతా ఉంటాం? చాలాసార్లు పోలీసులకు భయపడతామా, అమ్మ నాన్నలకు భయపడతామా? పాపం తగులుతుంది అని. మెడిసిన్ ఉంది నా దగ్గర. మెడిసిన్ని తయారు చేయమనండి, ఛాన్సే లేదు. మన వాళ్ళు తప్పు చేయకుండా మన శాస్త్రాలలోనే మనకి భక్తిలో భయము ఇవన్నీ పెట్టారు అనమాట. కర్మ ఇవన్నీ మనకు చెప్పారు అని అంటే మనం మంచి నీతి నిజాయితీగా బతకాలి, తప్పులు చేయొద్దు. ప్రకృతితో మమేకంగా వండుకుంటూ టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి అన్నది 100% జరిపింది మనం. అసలు టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి అని నన్ను అడిగితే యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నేను చెప్తాను, ఇట్స్ ఎ ట్రేడింగ్ సెంటర్. ఒక యజ్ఞం చేసినప్పుడు 108 రకాల వస్తువులు వాడతారు. 108 రకాల్లో వస్త్రంతో చేసింది ఉంటుంది, లోహంతో చేసింది ఉంటుంది, నవధాన్యాలు ఉంటాయి, మట్టితో చేసినవి ఉంటాయి. ఇట్లా 108 రకాలు ఉంటాయి. మన భారతదేశంలో 16 రకాల ట్రోపోగ్రఫీస్ ఉంటాయి, వాతావరణాలు ఉంటాయి. కొన్ని ఒక దగ్గరనే పండుతాయి. స్పైసెస్ అన్నీ ఒక ప్లేస్లో పండుతాయి, ఒక బెల్ట్లో. అంటే కొన్ని రెడ్ గ్రామ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒక పర్టికులర్ ప్లేస్లో పండుతాయి. ఇప్పుడు కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు మనకు క్లాత్కి సంబంధించినవి ఇప్పుడు మనకు అన్ని చోట్ల దొరుకుతున్నాయి, కానీ క్లాత్కి సంబంధించినవన్నీ కూడా బెంగాల్ రీజియన్ అటువైపు కొంచెం ఎక్కువ ఉండేది. ఇప్పుడు పంజాబ్ సైడ్ వరి, గోధుమలు ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉండేది. సో పంజాబ్ అంటే పంచ ఆపహ అని చెప్తారు. అబ్బా, పేర్లు కూడా అప్పుడే ఆ విధంగా పెట్టారా? పంచ ఆపహ, 5 నదులు. ఆపహ అంటే వాటర్, జలం. సో పంచ నదులు ఉన్న ప్లేస్ అన్నట్టు అది. సో అక్కడ పంటలు ఎక్కువ పండుతాయి. ఇప్పటికీ కూడా చూడండి అక్కడనే ఎక్కువ ఉంటాయి. సో అట్లా చెరకు ఒక దగ్గర పండుతుంది, ఇంకొక దగ్గర పడుతుంది. అలా అసలు మొత్తం వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని వస్తువులు నీకు పూజలో కావాలి. పూజలో కావాలంటే అది నీకు మార్కెట్లో అవైలబుల్గా ఉండాలంటే ట్రేడింగ్ జరగాలి. ట్రేడింగ్ జరగాలంటే సప్లయర్స్ ఉండాలంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఉండాలంటే రా మెటీరియల్ ఉండాలంటే పని చేసేవాడు ఉండాలి. సో పని చేసేవాడు రోజు వంగుతాడు, కానీ పైనుండి సంపాదించేవాడు వంగాలంటే ఆలయంకే రావాలి. సో ఎవరిని ఎక్కడ వంచాలనో దేవుడికి తెలుసు. వాడు ఎవరైతే వంగి పని చేస్తున్నారో వాళ్ళు 100 ఏళ్ళు ఆరామ్సే బతుకుతారు. 40 ఏళ్ళకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నాడు. సో బట్ ఎనీవేస్
అంటే అందుకే భక్తి, యోగా ఇవన్నీ చేసుకుంటా ఉంటే నీకు కూడా లైఫ్ పెరుగుతుందని చెప్పేసి ఇవన్నీ నువ్వు గుళ్ళోకి రా, టెంపుల్‌కి రా, ప్రాణాయామం చెయ్యి, యోగా చెయ్యి. నువ్వు అవన్నీ చేయలేకపోయినా గానీ జస్ట్ ప్రసాదం తీసుకున్న ఆచమనం చేసి, నువ్వు పూజ చేసినప్పుడు నువ్వు బెండ్ అయ్యి వంగి చెయ్యి. సో అక్కడున్న మ్యాగ్నెటిక్ వేవ్స్ నీకు ఆ మాత్రం ఇచ్చేస్తుంది. సో అట్లా అని చెప్పేసి ఉంటుంది. ఓకే. సో అసలు ఈ టెంపుల్స్, మన పండుగలు, అసలు ఎన్ని పండగలలో ఎంత ట్రేడింగ్ అవుతుందండి. అండ్ ఎస్పెషల్లీ ఆడపిల్లల షాపింగ్ చూసినా కానీ ఎంత ఉంటుంది, అవును. చాలా ఉంటుంది కదా. బయటకు వెళ్ళి సెలబ్రేషన్స్ కావచ్చు, నలుగురు కలిసి ఉండడం కావచ్చు, అసలు ఎంత గొప్ప ట్రెడిషన్ అండి ఇదంతా. అవును. పండగలు, పబ్బాలు. మనకే ఇన్ని ఉన్నాయి, ఇన్ని పండగలు అసలు అవును. ఎవరికి ఉండవు. ఎందుకు అంటే అది ప్రకృతి మనకు తీసుకొస్తుంది, ఒక దగ్గరికి అంటే చేరుస్తుంది మనల్ని. మరి పండగలన్నీ కూడా ప్రకృతిని పూజించే పండగలే. ప్రతి ఒక్కటి అది నుండి మొదలుకుంటే అన్ని పండగలలో ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనుకోండి, ఒక పండుగ వస్తుంది, అవును. మనం పూజిస్తూ ఉంటాం. ఇప్పుడు ఉగాది అనుకోండి, పంట ధాన్యాలు ఇప్పుడు అన్నీ వినాయక పెడతాం. చవితి ఉంది కదా, ఒరిజినల్ గా అయితే మట్టితోనే చేయాలండి అది. అవును. మట్టిని మనం తీసుకొచ్చి దాన్ని 9 రోజులు ఎనర్జైజ్ చేసి దానికి పూజించినప్పుడు మనం యూజ్ చేసే మూలకాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన మూలకాన్ని యాడ్ చేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ చెరువులో పెట్టేస్తే ఆ చెరువులోని నీళ్ళే పంట పొలాలకు పారి ఓకే. పంటలు బాగా పండుతాయి. ఆ మధ్యలో అంటే ఆ వర్షాలు పడిన వరద నీళ్ళు అంతా మడ్ మురికి అంతా ఏదైతే వస్తుందో దాన్ని అంతా డీటాక్సిఫై చేయాలి కదా. కొత్త చేప పిల్లలు రావాలి కదా. రావాలంటే ముందు దీన్ని క్లీన్ చేయాలి కదా. క్లీన్ చేయడానికి మరి వాటర్ని పంపిస్తే మరి వాటర్ మనకు పుణ్యం కదా. ఉన్నదాన్ని అక్కడనే ఎట్లా క్లీన్ చేయాలి? 9 రోజులు అక్కడున్న మట్టినే తీసుకొచ్చి 9 రోజులు పూజ చేసి ఆ పూజలో కూడా మంత్రోచ్చరణలతోటి దాన్ని యాక్టివేట్ చేసి నీకు ఇంట్లో ఉన్న ప్రతిదీ అంటే పసుపు, కుంకుమ, మనకి ఏదైతే నెయ్యి, వీటన్నింటితో వాటిని తయారు చేసి 9వ రోజు పోయి మళ్ళీ అదే నీళ్ళల్లో కలిపితే అది ఆ చెరువులో ఉన్న యాంటీబయాటిక్ లాగా పనిచేసి బయోఫేజెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేసేసి ఏవైతే వైరస్లు ఉంటాయో వాటిని తీసేసి మళ్ళీ ఆవులు, చేప పిల్లలు అన్నీ పెరిగి అదే నీళ్లు పంట పొలాలకు కూడా యూజ్ అయ్యేలాగా ఉంటుంది. అది సైన్స్. ఇప్పుడు కొన్ని అంటే ఒక్కొక్క స్టేట్కి కొన్ని కొన్ని స్టేట్ ఫెస్టివల్స్ ఉంటాయి వాళ్ళ కల్చర్కి దగ్గర. తెలంగాణ ఉంది, ఇప్పుడు బతుకమ్మ చేస్తాం, పువ్వులు మళ్ళీ వాటర్లో వదులుతాం కదా, ఇది ఒకలాంటి కూడా క్లీనింగేనా? సేమ్ 9 days. 9 days మీరు ఒక్కొక్క రకమైన పువ్వు, అసలు పువ్వులు ఏంటంటే ఫ్లవర్స్ ఏంటి అవి కంప్లీట్లీ గోల్డెన్ రేషియోలో ఉండేటివి అవన్నీ. రెండోది ఏంటంటే అసలు మనకు మెడిసిన్ ఆయుర్వేదంలో ఉన్నాయని ఏంటి, అవే చెట్లు, ఆకులు, పువ్వులు ఇవే కదా. సో వాటిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పువ్వు వేసి మనం చెరువుల్లో కలిపేస్తూ ఉంటాం. సో చెరువులో కలపడం మళ్ళీ సేమ్ అదే. సో అది స్టేట్ వైడ్గా వచ్చినాయి అన్ని ఎట్లా వచ్చినాయి అంటే అవి మనకి ఆచారాలని అంటే నాకున్న భాష, నా భాషని బట్టి నాకు అర్థమయ్యే విధానం, నా దగ్గర పెరిగే పంటలు. ఇప్పుడు కొన్ని పంటలు అది ఇంతకుముందుకు అనుకున్నప్పుడు కొన్ని పంటలు కొన్ని చోట్లనే పెరుగుతాయి. ఇప్పుడు అడవులు ఎక్కువ ఉన్న దగ్గర ఒక రకమైన పంటలు పెరుగుతాయి. ఇప్పుడు తిరుపతిలో గంధపు చెక్కలు ఎట్లయితే ఉంటాయో అవి తీసుకొచ్చి మన దగ్గర పెడితే ఆ క్వాలిటీ ఉండదు, ముందు పెరగదు సరిగ్గా. పెరిగినా కానీ ఆ క్వాలిటీ రాదు, ఎందుకంటే దానికి ఉండాల్సిన నేలలు అలాంటివి. సో అలాంటి నేలలు, వాటికి సంబంధించిన ఇది దాన్ని బట్టే మనం గ్రౌండ్ వాటర్లో ఉన్న దాన్ని బట్టి భాష కూడా మారుతుంది, శబ్దం కూడా మారుతుంది. అందుకే ఏమండే అని గోదావరి అంటారు, ఏంది బాయ్ అని మనోళ్ళు అంటారు. అంటే ఇది భాషతో వచ్చిందేం కాదు, ప్లేస్తో కూడా కొంత డిఫరెన్స్ ఉంటుంది. సో ప్లేస్తో, వాటర్తో శబ్దం మారుద్ది, శబ్దంతో స్పర్శ మారుద్ది, స్పర్శతోటి రూపం మారుద్ది. అందుకే ఒక్కొక్క దగ్గర ఉండే దేవుళ్ళు ఒక్కొక్క రకాలుగా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ అందరూ కామన్గా ఉండే వాళ్ళు అయితే అందరికీ కామన్. ఎక్కడికి వెళ్ళినా మంత్రాలు అయితే మారదు, భాష మారొచ్చు, మంత్రాలు ఏం మారవు. అదే ఇందాక మీరు అంటే శాస్త్రాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు శాస్త్రాలని కొన్నింటిని మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తూ ఉంటారు. అందులో కొన్ని అంటే అవి మూఢనమ్మకాలా లేకపోతే శాస్త్రాల ఏం చెప్పాయి అనేది అర్థం కాదు. మనకి పొలం మారింది అని అంటాంగా, ఇందాక మీరు అణువు, పరమాణువు, ఇక్కడ శబ్దం చేసినా ఇంకెక్కడ అంత మూల దాంట్లో కలిసి ఉంటుంది అని అన్నారు కదా. మనకి పొలం మారింది అంటారుగా, నేను ఎవరో గుర్తు చేసుకుంటున్నట్టున్నారు అని ఇట్లా తల మీద ఇట్లా కొడతాం కదా. అంటే నిజంగానే ఇది మూఢనమ్మకమా లేకపోతే దీని వెనకాల సైన్స్ ఏమైనా ఉందా? 100% సైన్సే ఉందండి. ఎట్లా? ఇప్పుడు మనకు బాడీ లోపట ఇక్కడ దాన్ని ఏమంటారు, డయాఫ్రమ్ ఉంటుంది.
మనం తింటాం కదా, ఇక్కడ ఒక డయాఫ్రమ్ ఉంటుంది. దీని నుంచి మనం తింటున్నప్పుడు కారం ఎక్కువ తిన్నా, లేదంటే మనం తిన్నది సరిపోయినా కానీ వేగస్ నర్వ్ అని ఉంటుంది. ఈ వేగస్ నర్వ్తో ఈ డయాఫ్రమ్ సిగ్నల్ పంపిస్తుంది. బ్రెయిన్ అప్పుడు ఆలోచించి ఏం చేస్తుంది అంటే, ఓకే ఇది ఇంక చాలు, ఆపేయాలి అని చెప్పేసి మనం తినడం ఆపేస్తాం. లేదు మనం ఆపేయలేదు అనుకోండి, అది మళ్ళీ ఇంకొక సిగ్నల్ని పంపిస్తుంది కొంచెం గట్టిగా పంపినప్పుడు అది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అది తిరిగి పంపించేది ఫ్రెనిక్ నర్వ్ అని చెప్తారు. ఈ ఫ్రెనిక్ నర్వ్ ఏం చేస్తుంది అంటే డయాఫ్రమ్కి ఒక షాక్ ఇస్తుంది. ఈ షాక్ తోటి అది ఒక వైబ్రేషన్ అవుతుంది. వైబ్రేషన్ అయినప్పుడు ఆ గాలి ఏదైతే ఉందో సడన్గా కొట్టుకుంటుంది, అది ఇక్కడ తగులుతుంది. తగిలినప్పుడు మనకు అని ఒక సౌండ్ వస్తుంది. సో ఇదే హిక్కప్స్ అంటాం మనం. సో ఇప్పుడు మనం ఇక్కడ జరిగింది ఏంటంటే, మనం తింటున్నప్పుడు ఏదైతే దానికి సెన్స్ చేసి సెన్సార్గా పనిచేసే వేగస్ నర్వ్కి ఇది ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. కాన్షియస్గా తింటున్నాం అన్నప్పుడు ఏమవుతుందంటే మనకే తెలిసిపోతుంది. లేదు ఒక్కోసారి మనం టీవీ చూస్తుంటాం, లేదంటే ఏదో ఆలోచించుకుంటూ ఉంటాం. అప్పుడు ఫస్ట్ ఇచ్చిన సిగ్నల్ బ్రెయిన్ మర్చిపోతుంది, స్కిప్ చేసేస్తుంది. రెండోసారి ఇచ్చిన దానికి షార్ట్ సర్క్యూట్ అవుతుంది, అప్పుడు మళ్ళీ పడుతుంది. సో సైన్స్ ఎక్కడి వరకు యాక్సెప్ట్ చేస్తుంది అంటే, నువ్వు కాన్షియస్గా తింటున్నప్పుడు ఉండేదానికన్నా అన్కాన్షియస్లో తింటున్నప్పుడు ఏదో నువ్వే ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే నీ బ్రెయిన్ అంటే నీ డయాఫ్రమ్ చెప్పినా నువ్వు వినకపోవడం వల్ల అది నీకు సిగ్నల్ డబుల్ ఫోర్స్తో పంపించినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్రెనిక్ నర్వ్తో వచ్చిన ఆ ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఇదొక ఇలా కొడుతుంది, అదే మనకు సరం పడుతుంది. అంటే సైన్స్ ఏం చెప్తుంది అంటే, నీకు నువ్వు సబ్ కాన్షియస్గా లేకపోతే అప్పుడే పొలమారుద్ది అని సైన్స్ చెప్తుంది. కానీ మనకిప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, సో తను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు న్యూరల్ లింక్ అని. మన బ్రెయిన్ సిగ్నల్స్ తోటి డివైజెస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈవెన్ ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. మౌజ్ని కంట్రోల్ చేయొచ్చు, చెస్ గేమ్ ఆడొచ్చు. మనం ఏం కదలకుండానే జస్ట్ బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూనే గేమ్ ఆడొచ్చు. యూ డోంట్ మూవ్, అవసరం లేదు. బ్రెయిన్లో చిప్, న్యూరల్ లింక్ చిప్ ఉంటుంది. ఓకే, ఆ సిగ్నల్ తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మనం జస్ట్ ఇలా చూస్తూనే నెక్స్ట్ ఆ స్టెప్, నెక్స్ట్ ఈ స్టెప్, నువ్వేం మాట్లాడాల్సిన పని కూడా ఉండదు. లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు, ముందుకెళ్ళు, పైకెళ్ళు, ఇవన్నీ కూడా నువ్వు మనసు లోపల అనుకుంటే చాలు, ఆ సిగ్నల్ రీడ్ చేసి అది చేసేస్తుంది. సో మన బ్రెయిన్లో ఉన్న వేవ్స్ ఒక డివైస్కి సింక్రనైజ్ అయ్యి వర్క్ చేస్తున్నప్పుడు అంతే మైక్రో లెవెల్లో వర్క్ చేస్తే నా థాట్స్ మిమ్మల్ని రీచ్ అవ్వవా? డెఫినెట్లీ రీచ్ అవుతాయి కదా. కాన్షియస్గా తింటున్నప్పుడు మనకు పొలమారదు అని తెలుసు. పూర్వకాలంలో డిస్ట్రాక్షన్స్ ఏం లేవు. భోజనం, అన్నం పరబ్రహ్మ స్వరూపం. దేవుణ్ణి మొక్కేటప్పుడు ఎంత పవిత్రంగా మొక్కేటోళ్ళో భోజనాన్ని కూడా అంతే పవిత్రంగా తినేవాళ్ళు. వాళ్ళు బాడీలో ఉన్న ప్రతి దాన్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళు. అలాంటి కాన్షియస్లో తింటున్నా కానీ మన బ్రెయిన్లో ఒకటి వచ్చి ఫోన్ రింగ్ అవుతున్నట్టు కిక్ అని రింగ్ అవుతుంది అనుకోండి. నేను మీ నంబర్ కొడితే మీ నంబర్ ఫోన్ ఎందుకు వైబ్రేట్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే కదా. నేను ఏదైతే ఫోన్ నంబర్ కొడతానో ఆ మొబైల్ ఫ్రీక్వెన్సీస్ అనేది రిసీవర్కి వెళ్ళి, యాంటెన్నా నుంచి రిసీవర్కి వెళ్ళి, రిసీవర్ నుంచి మాడ్యులేటర్కి వెళ్ళి, మాడ్యులేటర్ నుంచి మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ సిగ్నల్స్ లాగా వస్తుంది. వచ్చినప్పుడు అది వైబ్రేట్ అవుతుంది. మీరేం వెయిట్ చేస్తూ ఉండరు కదా. మీ ఫోన్లో నేను మీ నంబర్ కొట్టినప్పుడు ఎట్లయితే మీ ఫోన్ రింగ్ అవుతుందో, నా మైండ్లో నేను మీ గురించి ఆలోచించినప్పుడు మీ బ్రెయిన్లో ఉన్న సెన్సార్ కూడా రింగ్ అవుతుంది. ఆ రింగ్ అయింది ఏం చేస్తుంది? ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది. ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే దాన్ని మనం ఫ్రెనిక్ నర్వ్కి ఇచ్చే ఎలక్ట్రిక్ షాక్ని అయితే మనం ఎంత కాన్షియస్గా ఉన్నా కానీ ఆ షాక్ని మనం కంట్రోల్ చేయలేం కదా. సో నేను ఇంత కాన్షియస్గా తిన్నా కానీ నాకు ఎక్కిళ్ళు వచ్చినాయి అంటే అర్థమైంది అంటే, నన్ను నా ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసే ఇంకొక సిగ్నల్ మొబైల్ నెంబర్ ఏదో రింగ్ చేస్తుంది అని అనుకున్నారు, అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది మన వాళ్ళు ఎప్పుడు నమ్ముతారు అంటే, ఎలాన్ మస్క్ చేసిన ప్రోడక్ట్ అందరికీ మొబైల్ ఫోన్ లాగా అవైలబుల్గా వచ్చి, నేను ఇప్పుడు హే సిరి అని చెప్పంగానే రెస్పాండ్ అవుతుంది కదా. సో అట్లా హే సిరి అని నేను బయటికి చెప్పిన కాబట్టి దానికి అర్థమైంది. ఫ్యూచర్లో నేను చెప్పాల్సిన పని కూడా ఏం లేకపోవచ్చు, జస్ట్
అనుకుంటే అనుకుంటే కథం చాలు. ఎవరికి ఫోన్ చేయాలో వాళ్ళకి ఫోన్ చేస్తుంది. బ్రెయిన్ డైరెక్ట్ గా వేసుకుంటది. అదే న్యూరల్ లింక్ ప్రాజెక్ట్. ఆహా. సో అది అవైలబుల్గా వచ్చిన తర్వాత అందరూ నమ్ముతారు. అప్పుడు మనం ఏం చెప్తాం, ఇది మా శాస్త్రం ముందే చెప్పింది అంటే వాళ్ళు మీ వాళ్ళు ఏం కనిపెట్టలే, కానీ ఏది చెప్పినా కానీ మీ శాస్త్రం ముందు చెప్పింది అని అనుకుంటారు అని చెప్తారు. అవును. సో నేను అదే చెప్తా, ఇసుకను చూసి ఇది ఇసుకే అని అనుకుంటే ఎవ్వడు దానిలో ఉన్న సోలార్ ప్యానల్ని చూడడు. మన దగ్గర నుంచి ఇసుక నుంచి సోలార్ ప్యానల్కి అవ్వాలి అన్నది ఎప్పుడో ఋగ్వేదంలో రాసి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పింది అనుకో మళ్ళీ క్రెడిట్ అంటారు, మీరు కూడా యాక్సెప్ట్ చేయరు, కనిపెట్టి ఉండొచ్చు కదా అని. వీటన్నిటిని నాశనం చేసి దూరం చేసి వాళ్ళు తీసుకెళ్ళి కొన్ని పేర్లు చెప్తా ఉంటే అసలు ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఇది మనం దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ స్పృశిస్తాను. మనకు మూలా నక్షత్రం అని చెప్తారు కదా, మొదటి నక్షత్రం. ఇప్పుడు నాసా దాంట్లో చూస్తే మొత్తం హోల్ కాస్మిక్ 4 ఆర్మ్స్గా డివైడ్ చేస్తారు. 4 ఆర్మ్స్, పెరాసురియస్ ఆర్మ్, సాగిరిటస్ ఆర్మ్, ఓరియన్ ఆర్మ్, అట్లా ఇంకో 2 ఉంటాయి. ఓకే, అందులో ఓరియన్ ఆర్మ్లో మన సూర్యగోళాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం పరాసుయస్ ఆర్మ్ అని చెప్పినాం కదా, అంటే 4 ఆర్మ్స్ అంటే 4 భుజాలు ఎవరికి ఉన్నాయండి? విష్ణుమూర్తి. ఆయన ఎక్కడ ఉన్నారండి? క్షీర సముద్రం. క్షీరము అంటే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, క్షీరము అంటే వన్ ఈజ్ ప్యూర్, అబండెంట్, వేర్ ద లైఫ్ కెన్ బి ఎగ్జిస్టెడ్. సో క్షీరం అని దాన్ని అంటారు. అది మొత్తం కాస్మిక్నే క్షీరం అంటారు. దాంట్లో ఉన్న ఆయనే మహావిష్ణువు. 4 భుజాలు, ఇది మనం చెప్పుకున్నాం. మరి నాసాకి ఎవరు చెప్పారు 4 ఆర్మ్స్ అని పెట్టామని? సాగరిటస్ అంటే విలుకాడు, ధనుస్సు. పరాశురస్ అంటే పరశురాముడు. మనకున్న నక్షత్రాల పేర్లు కూడా, రాశుల పేర్లు కూడా, మనం వృశ్చికం అంటే స్కార్పియన్ అన్నారు, సింహం అంటే లియో అన్నారు, కర్కాటకం అంటే క్యాన్సర్ అన్నారు, మకరం అంటే క్యాప్రికాన్ అన్నారు. సో అన్ని మన శాస్త్రాలే వాళ్ళు ఫాలో అయినాయి. ఇంక నేను చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు నేను ఇది నాది అంటే నేను మా వాళ్ళు చెప్పారు అంటే అదే ఉంటుంది, ఇంకా దానికి ఇంకేం చేయలేం. సో దీని గురించి కూడా నేను ఎక్స్క్లూజివ్గా ఒక దగ్గర అయితే మాట్లాడాను. సో స్టార్స్ ఏంటి, దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు అట్లా అని చెప్పేసి. బట్ దేవాలయాల దగ్గరే ఉందాం. యా, నెక్స్ట్ టైం ఇవి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఎవ్రీ టైం అంటే శాస్త్రాల్లో పెద్ద సబ్జెక్ట్ అండి, అసలు గుండె బరువెక్కిపోతుంది శాస్త్రాలన్నీ తీసుకుపోయి. ఆఖరికి ఇప్పుడు ఇంతకుముందు ష్రోడింగర్ ఏదైతే చెప్పానో నేను అహం బ్రహ్మాస్మి అని, ఆ అహం బ్రహ్మాస్మి నుంచే నేను తీసుకున్నాను అన్నది నేనేదో కంపేర్ చేసి చెప్పట్లేదు. తను వాట్ ఈజ్ లైఫ్ అని 1944లో ఒక పుస్తకం రాసుకున్నాడు. ఆ పుస్తకం లోపట్నే పేజ్ నెంబర్ 66లో అది రాసుకున్నాడు. దీంట్లో పేజ్ నెంబర్ 88. దాని తర్వాత కూడా ఇంకొకటి వే ఆఫ్ లైఫ్ అని చెప్పేసి ఇంకొక పుస్తకం 1966లో రాశాడు. దాంట్లో పేజ్ నెంబర్ 66లో ఇంకా క్లియర్గా రాశాడు, ఉపనిషత్తులే ఆత్మన్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మన్ అని చెప్పేసి చాలా క్లియర్గా రాశాడు. దెర్ ఈజ్ నో అదర్ మ్యాటర్, దెర్ ఈజ్ నో ప్లూరాలిటీ ఇన్ ద హోల్ కాస్మిక్. ఒక్కటే, 2 అనేదే లేదు. అందుకే ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. అంటే ఈ వీళ్ళు రాసేటప్పుడు ఈ సైంటిస్టులు ఇదంతా కూడా దేని నుండి తీసుకున్నది అదంతా మెన్షన్ చేస్తారా? ఓపెన్ హీమర్ తను సక్సెస్ అయినప్పుడు ఆడ కూర్చొని ఒక పెద్ద శ్లోకం చదువుతాడు ఆయన. ఆడ ఆయన చెప్పిన ప్రయోగం సక్సెస్ అయిపోయినప్పుడు అందరూ యురేకా ఇది అది యాహూ, ఆయన అది చెప్పలే, శ్లోకం. ఓకే, అదే ఈవెన్ మన ఐన్స్టీన్ దగ్గర నుంచి ఎవరైనా కానీ ఎవ్రీబడి హ్యావ్ గివెన్ రిలేటివ్ స్పీడ్. మన వాళ్ళు ఎప్పుడో పాతకాలంలో. ఇప్పుడు వీళ్ళు రాసిన వాళ్ళు దేని నుండి తీసుకున్నారో చెప్పొచ్చు కదా, అంటే ఇక్కడ వాళ్ళు క్రెడిట్ వీళ్ళు కొట్టేయడానికనా లేకపోతే ఏంటి? మ్యాక్స్ ముల్లర్ గాని వరకు అందరూ క్లియర్గానే చెప్పిండ్రు. ఎప్పుడైతే మ్యాక్స్ ముల్లర్ అనేటోడు వచ్చిండో వాడు తర్జుమా చేయడం స్టార్ట్ చేసిండో, దానికి ముందు మన దగ్గర సిపాయిల తిరుగుబాటు జరిగిందో, దాని నుంచి వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారో, మన ఇండియన్స్కి అంటే భారతీయులకి ఏది దూరం చేస్తే వీళ్ళకి మనం కొట్టొచ్చో. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క సూపర్ పవర్ ఉంటుందండి.
సో ఇప్పుడు చైనా చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఇప్పుడు యూఎస్ఏ ఇట్లాంటివి చూసుకుంటే పాప్ కల్చర్ అండ్ హాలీవుడ్ లాగా ఉంటుంది. జపనీస్ చూసుకుంటే క్వాలిటీ అనే దానిపైన ఎక్కువ వర్క్ చేస్తారు వాళ్ళు, ఇండస్ట్రియల్ క్వాలిటీ అనేది. మన దేశానికి ఉన్నది ఏంటిది, అస్తిత్వం ఏంటిది అని చూస్తే కల్చర్. దీని నుంచే కదా ట్రేడింగ్ అంతా జరిగింది. పూజలు పునస్కారాల నుంచి వచ్చిన ట్రేడింగే వరల్డ్ వైడ్ మొత్తం జీడిపిలో మనం దాదాపుగా 1500-1600 సంవత్సరాల వరకు 30% వరకు ఉన్నాం. 33% నుంచి 30% మధ్యలో. ఎప్పుడైతే గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళు వచ్చి మన పైన దాడి చేయడం స్టార్ట్ చేసినలో, అప్పటి వరకు మన దగ్గర ఉన్న కొంతమంది రాజులు వారసత్వాన్ని ఎక్కువ ప్రభావితం చేసినలో అప్పటి నుంచి పతనాలు స్టార్ట్ అయింది. ఓకే, పోనీ మన కల్చర్ని కొట్టి అంటే మన కాన్ఫిడెన్స్ని తగ్గించాలని అంటే మన కల్చర్ని అయితే దెబ్బతీయాలని చూసారు, కానీ ఈ కల్చర్ వాళ్ళేం ఫాలో అవ్వరే. ఇప్పుడు మనము మన పూజా విధానాలేంటి, మనం ఆహారం తినడము, ఉదయం లేగడము, పద్యాలు చదవడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు నిజంగా మన నుండి వాళ్ళు కాపీ చేస్తే వాళ్ళు చర్చ్లకు వెళ్తారు, సండే వెళ్తారు. ఇప్పుడు అంటే మనల్ని వెళ్ళకుండా చేసిరు, కానీ వాళ్ళు ఇవి నేర్చుకొని వాళ్ళేమి ముందున్నది ఏమనిపించట్లేదు కదా. అంటే ఇప్పుడు దీంట్లో 2 ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళు ఏం వెళ్ళట్లేదు అన్నది 100% రైట్. ఇప్పుడు మనము బొట్టు, మనకు ఒక కల్చర్ ఉంటుంది, మనం ఆభరణాలు ధరిస్తూ ఉంటాము, ఇట్లా రెడీ అవ్వాలి, మగవాళ్ళు పురుషులు ఇట్లా ఉండాలి, దీన్ని స్త్రీలు ఇట్లా ఉండాలని. కానీ మనకు కంప్లీట్గా వాళ్ళు ఆపోజిట్లో ఉంటారు. వాళ్ళు అలంకరణ ఇవన్నింటికి దూరంగా ఉంటారు, పూజలు ఇవన్నీ దూరంగా ఉంటారు. సో అయినా కానీ వాళ్ళు కొంచెం బాగానే ఉన్నారు కదా మన మీద. బాగానే ఉన్నారు అంటే అదే ఇప్పుడు మీరు 100% అంటే నేను యాక్సెప్ట్ చేస్తా, ఏదైతే వాళ్ళు బాగానే ఉన్నారు రిచ్గా అన్నది. కానీ ఎందుకు బాగున్నారు అన్నది అంటే, ఒకప్పుడు మీరు కొన్ని ఇప్పుడు మనకు శ్రీకృష్ణుడి గురించి చదువుకున్నాం అనుకోండి, రామాయణం మహాభారతం ఇట్లాంటివి చదువుతున్నప్పుడు, ఇప్పుడు శ్రీకృష్ణుడే చూసుకుంటే ఆయన అవతారం ఎలా ఉండేదండి అంటే ఆయన ఏం ధరించేవాడు, ఆయన చుట్టూ ఉన్న అర్జునుడు లేదా దుర్యోధనుడు ఇట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏమేమి ధరించేవాళ్ళు, వాళ్ళ రిచ్నెస్ ఎలా ఉంది, మీరు అవన్నీ ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు వేరే ఏదైతే మీరు చెప్తున్నారో వాళ్ళు ఒక దేవుడు అని చెప్పినప్పుడు ఒకటి చదువుతూ ఉంటారు కదా, ఎలాంటి వాళ్ళని దేవుడు వెళ్ళి కలిశాడు, వాళ్ళ లివింగ్ అంటే కనీసం తినడానికి బ్రెడ్ లేకపోతే చేస్తే పెరిగినాయి అని చెప్పుకునే అది. అంటే నేను ఇక్కడ అది కాంట్రవర్షియల్ మాట్లాడొచ్చా, పర్లేదా? యా ష్యూర్ యూ కెన్. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వేసుకున్న ఆభరణాలు, మరకతమణి, శమంతకమణి, ఇట్లాంటి మణులు, వజ్రాలు, వైడూర్యాలు ఎక్కడ చూసినా కానీ రిచ్నెస్సే ఉంటుంది. ఎవరైనా కానీ దానాలు చేస్తూ ఉంటారు, ధర్మాలు చేస్తూ ఉంటారు, అన్ని మన స్టోరీలు మొత్తం లోపల అదే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్తే కుష్టు వ్యాధులు ఉన్న వాళ్ళను ముట్టుకుంటే అయిపోయింది, రక్తస్రావం ఉన్న వాళ్ళకు ఉంటే అయిపోయింది, ఒక మీటింగ్ పెడితే వాళ్ళకు భోజనాలు లేకపోతే ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో అడిగితే తీసుకొని దాన్ని మల్టిప్లై చేసి అందరూ పంచుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన రిచ్నెస్ అనేది అక్కడుందా ఇక్కడుందా? ఇక్కడే ఉంది కదా. మరి ఇది ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా ట్రాన్స్ఫర్ అయిందన్నదే నేను చెప్పిన ఇంతకుముందు. అంటే మన దగ్గర ఉన్న సంపద అంత దాదాపుగా 1500-1600 సంవత్సరాలు కనుక ఏదైతే ఉందో అదంతటినీ దోచుకెళ్ళిపోయి ఒక రాబర్ట్ క్లైవ్ వాడే 900 షిప్పులు, దానికి ముందు చాలామంది మన దగ్గర ఉన్న కోహినూర్ వజ్రం, మన వరంగల్ కాకతీయుల నుంచి ఇట్లాంటివన్నీ వాళ్ళు దోచుకెళ్ళిపోయి కేవలం 1765 నుంచి 1947కి మధ్యలో మన దగ్గర బ్రిటిష్ గవర్నమెంట్ వాడు కలెక్ట్ చేసిన ట్యాక్స్ వాల్యూ ఆన్ రికార్డెడ్ ఇట్ ఈస్ $45 trillion. ఈరోజు బ్రిటన్ గవర్నమెంట్కున్న జీడిపికి 15 రెట్లు ఎక్కువ. ఇది అప్పుడు దోచుకెళ్ళిపోయిన కోహినూరు డైమండ్లు తీసుకుపోయిన తర్వాత 400-500 సంవత్సరాల తర్వాత చెప్తున్నాను నేను ఇది. అప్పటి వరకు మణులు, మాణిక్యాలు కొన్ని వేల అంటే దాడులు, అసలు అమానుష అంటే అసలు అరాచకాలు ఎన్ని చేసినలో వాటన్నింటి గురించి కాదు,
కేవలం వీళ్ళు దోచుకెళ్ళిపోయిన డబ్బు గురించి సంపద. చెప్తాను, సంపద ఓకే. అంతా తీసుకెళ్ళిపోయి 1947లో ఇండియన్ జీడిపి అనేది 3%. అంతకు చేసి వదిలేసినారు కాబట్టి మీకు వాళ్ళు బాగానే బతుకుతున్నారు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎండలో తిరగమనండి గంట సేపు, మన దగ్గర అట్లేం ఉండదు కదా. సో ఇప్పుడున్న రోగాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నుండి వచ్చినాయి. అటు నుంచి ఆ రోగాలు వాళ్ళ దగ్గర ఉండకపోగా, వాళ్ళు మెడిసిన్లు తయారు చేసుకోకపోగా, మనకు రావాలని చెప్పేసి మన దగ్గర ఉన్న స్వచ్ఛమైన పాలను కూడా కల్తీలు చేసి జెర్సీ ఆవులని, A1 అని, గేదెలని వాటిని అన్నిటిని మనకిచ్చి పాలను కల్తీ చేసి, ఫుడ్ని కల్తీ చేసి, రంగులు యాడ్ చేసి ఇలాంటి టెక్నాలజీస్ తీసుకొచ్చి వాడంతా మనకు సప్లై చేసి, మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మనం అంతా రోగాల బారిన పడి మెడిసిన్లు అంతా మళ్ళీ వాడికి డబ్బులు పే చేసి వాడే రిచ్ ఉన్నాడు కదా అనుకుంటున్నాం. అదే మన ఆయుర్వేదం వాడి ఉంటే, నీ పొద్దున 4:30-5 గంటలకు లేచి సూర్యరశ్మిని తీసుకుంటే నీకు ఏదైతే ఆజ్ఞాచక్రం అనేది యాక్టివేట్ అయిపోయి, పీనియల్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అయిపోయి, మెలటోనిన్ లెవెల్స్ అనేది బాగా ఉండి, అసలు నీ డే మొత్తం కూడా అసలు కంప్లీట్గా ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉండే ఎనర్జీ లెవెల్స్ని తీసుకొని పడుకున్న వెంటనే నిద్ర వచ్చే లాంటి వాతావరణం ఉంటే అది హెల్దీనే కదా. సో మనం మన శాస్త్రం చెప్పినవి ఏవి పాటించకుండా, ఇప్పుడు ఆనందం సంతోషం అనేది నాకు తెలిసి అంటే డబ్బులో ఉందా అని అడిగితే డబ్బు సంపాదించే దాంట్లో ఉంటుంది. సంపాదించిన తర్వాత డబ్బు అనేది అది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. అంటే ఏదైనా అంతే. ఇప్పుడు వీడికి ఇప్పుడు అంటే జనరల్గా సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను అంటే ఒక రోజు గట్టిగా నవ్వుకున్న సందర్భం చెప్తాను. నేను మా ఆఫీసు ఒక మెడికల్ షాప్ పక్కనే ఉండేది. జస్ట్ మేము రిలాక్స్ కోసం అని చెప్పేసి హలో అన్న నమస్తే అనుకుంటూ వచ్చి అక్కడ నిల్చునేది ఆ షాప్ ముందు, ఏదో చిట్ చాట్ చేయడానికి. మనోడు ఏమనేది, తలకాయ నొప్పి లేస్తుంది పోయి చాయ్ తాగొద్దాంపా అని చెప్పేది. ఏది మెడికల్ షాప్ అయినా రోడ్ అవతలికి పోయి మేము చాయ్ తాగేది. ఆయన ఏం చెప్పేది, అన్న కొంచెం తలనొప్పి లేస్తుంది ఒక టాబ్లెట్ పంపించవా అని ఆయన చెప్పేది. టీ షాప్ వాడికి తలనొప్పి లేస్తే మెడికల్ షాప్లో ఉన్న దగ్గర ఉన్న టాబ్లెట్ తీసుకుంటాడు. మెడికల్ షాప్లో ఉన్నవాడికి తలనొప్పి లేస్తే టీ షాప్ దగ్గరకు వస్తాడు. అట్లనే ఎవరైతే డబ్బు లేకనో ఒక పర్టికులర్ దానికోసం తాపత్రయంతో నేను సంపాదించాలి అని పరిగెత్తేవాడు, కష్టపడేవాడికి ఏమో ఆరోగ్యం అక్కడే ఉంటుంది. సంపాదించిన వాడేమో నాకు వీడిలాంటి ఆరోగ్యం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. సో ఎవరికి ఏది అన్నది ఆనందం అనేది మళ్ళీ ఆత్మలోపటనే ఎత్తుక్కుంటేనే ఆనందం. ఎగ్జాక్ట్లీ. బయట ఉన్న థింగ్స్ని చూసి నువ్వు పరిగెత్తుకుంటూ పోయి నేను వాళ్ళలాగా బతకాలి వీళ్ళలాగా బతకాలి అంటే అది కరెక్ట్ కాదు. వెల్ సెట్. చాలా బాగా చెప్పారు. అండ్ దేవాలయాలు మంచి సబ్జెక్ట్ ఇవాళ మనం మాట్లాడింది. ఇంకా శాస్త్రాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇంకా చాలా చాలా ఉంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మరిన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.